ఈ పాయింట్స్ మనము నోట్ చేయొచ్చు. ఓకే, 4 మెట్లు ఉన్నాయి. ఓకే, సువార్థీకరణ సేవ చేయడానికి లేకపోతే సువార్థీకరణ సేవ ముగించడానికి 4 మెట్లు ఉన్నాయి. ఒక వ్యక్తికి మనము సువార్త చెప్పిన 4 విషయాలు మనము చేయాలి. ఓకే, అదేంటి మనం చూస్తాము. ఫస్ట్ ఏం చేయాలి? వెళ్ళాలి. ఫస్ట్ ఏం చేయాలి? వెళ్ళాలి. మస్ట్ గో. యేసు ప్రభు తన శిష్యులకు మొదటి చెప్పిన మాట ఏంటి? ఎవరికైనా ప్రకటించండి. అది మొదటి చెప్పిన మాట కాదు. యేసు ప్రభు తన శిష్యులకు ఫస్ట్ చెప్పిన మాట ఏంటి తెలుసా? రండి, వెంబడించండి, లేకపోతే రండి, వెంబడించండి. తర్వాత చివరి ఏం చెప్పారు వారు? వెళ్ళండి, వెళ్ళండి, అని వెళ్ళండి. దానికి అర్థం ఏంటి? సువార్త ప్రకటించడానికి వెళ్తావు కదా. ఓకే, మొదటి మాట ఏంటి అంటే మీ రండి, నన్ను వెంబడించండి. లేకపోతే నేను ఒక మాట కూడా చెప్తాను, నిన్ను నుండి మీరు నేర్చుకొని తర్వాత మీరేం చేయాలి? వెళ్ళండి. మీ లావణ్య మీ అన్ముట్ చేసి మార్కు సువార్త 3 అధ్యాయము 10. ఓకే, ఒక నిమిషం. మార్కు సువార్త 13 సారీ మార్కు సువార్త 13 నుండి 15 వరకు చదవండి. ఆయన కొండెక్కి ఫస్ట్ అంటే ఏం చెప్పారు యేసు ప్రభు? నిన్ను నుండి నేర్చుకోవాలి. అవును కదా, కమ్ అండ్ లెర్న్ ఫ్రమ్ మీ. నన్ను వెంబడించిన తర్వాత మీరేం చేయాలి? వెళ్ళి సువార్త ప్రకటించడానికి వారిని అప్పగించారు. అప్పుడు మొదటి అంటే చేయాలంటే వెళ్ళాలి. ఓకే, వి మస్ట్ గో. ఇప్పుడు మీకు తెలుసు గో అంటే దానికి 2 స్పెల్లింగ్స్ ఉన్నాయి, జిఓ. అవును కదా, జియో. ఓకే, ఈ జియో పదం మీ విన్నప్పుడు ఏం గుర్తొస్తుంది మీకు? ఏదైనా గుర్తొస్తుందా? జియో అంటే ఏంటి? ఏదైనా మాటలు ఆ జియో అంటే మీకు ఏదైనా గుర్తొస్తుందా లేదా? ఆ స్పెల్లింగ్ విన్నప్పుడు మొదటి 2 అక్షరాలు. ఓకే, గాస్పెల్ లో మొదటి 2 అక్షరాలు. వెరీ గుడ్. గాడ్ లో మొదటి 2 అక్షరాలు. గాడ్ లో మొదటి 2 అక్షరాలు. ఓకే, వెరీ గుడ్, చాలా సంతోషం. ఇంకా గుడ్ లో కూడా మొదటి 2 అక్షరాలు. ఓకే, గుడ్ లో కూడా మొదటి 2 అక్షరాలు, జియో. ఓకే, పర్లేదు, మీరు చెప్పినది అన్ని కరెక్టే. కానీ జియో అంటే మనకు తెలుసు, మన గవర్నమెంట్ ఆఫీస్ కి వెళ్ళినా ఏదైనా చెయ్యాలంటే గవర్నమెంట్ ఆర్డర్. అవును కదా, జియో అంటే ఏంటి? గవర్నమెంట్ ఆర్డర్. ఇది గవర్నమెంట్ ఆర్డర్ కాదు, మనకి ఏమంది? ది గాడ్స్ ఆర్డర్. జియో అంటే ఏంటి? గాడ్స్ ఆర్డర్, దేవుని ఆజ్ఞ. ఇది జియో అంటే. గో. యేసు ప్రభు తన శిష్యులతో చెప్పిన చివరి మాట అదే. చివరి అంటే ఆ సమయంలో వారు వెళ్ళడానికి ముందు చెప్పిన మాట ఏంటి తెలుసా? మీరు వెళ్ళండి. ఇప్పుడు ఒక క్వశ్చన్ మన దగ్గర ఉండొచ్చు. ఏ క్వశ్చన్ తెలుసా? ఎక్కడికి వెళ్ళాలి? ఇది చాలా మందికి ఒక కన్ఫ్యూజన్ ఉండొచ్చు. అవును కదా, వెళ్తాము మనము, ఎక్కడికి వెళ్ళాలి? ఒక వాక్యం చదువుతాము మనము. ఓకే, బుక్ ఆఫ్ ఐజయా. ఓకే, ఎక్కడికి వెళ్తాము? వేర్ విల్ గో? రోమర్ 15:20 ఎవరైనా చదవండి. ఇక్కడ ఒక మాట చెప్తున్నారు. ఏంటంటే తెలుసా? నా ఆత్మ భారం, లేకపోతే నాకున్న దర్శనం ఏంటి తెలుసా? నా మాటలు చెప్తాను. నాకున్న ఆత్మ భారం ఏంటి తెలుసా? ఎక్కడ సువార్త అందలేదో ఆ ఊరుకు వెళ్ళి అక్కడ సువార్త ప్రకటించాలి. మీకు నాకున్న ఆశ ఏంటి తెలుసా?
ఎక్కడ సువార్త అందిందో అక్కడ వెళ్ళి సువార్త ప్రకటించాలి. అది చాలా తప్పు. అది ఒకవేళ ఇక్కడ స్థలం రాశారు, ఎక్కడ సువార్త అందలేదో ఆ స్థలంలోకి వెళ్ళి సువార్త ప్రకటించాలి. ఒక వ్యక్తి ఉండొచ్చు, సువార్త ఇంతవరకు చాలా మంది వినలేదు. నాకు తెలుసు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అయితే కొన్ని డిస్ట్రిక్ట్స్లు కొన్ని స్థలం ఉండొచ్చు, సంఘం లేని లేకపోతే సువార్థికుడు లేని స్థలం ఉండొచ్చు, అక్కడికి చాలా మంది వెళ్ళట్లేదు. కానీ నార్త్ ఇండియాలో నేను సేవ చేసిన సమయంలో యేసు అంటే చాలా మందికి అస్సలు తెలియదు. ఇప్పుడు కూడా చాలా మంది అలాగుంది. యేసు ప్రభు అంటే వారికి చాలా మంది ఇంతవరకు వినలేదు. మీకు తెలుసా అది? ఒక వ్యక్తి లాస్ట్ ఇయర్ జనవరిలో దిస్ ఇయర్ జనవరిలో బీహార్ పాట్నాకు వెళ్ళి అక్కడ 3 స్టార్ హోటల్లో ఆయన నివసించడానికి దేవుడు సహాయం చేశారు. వారు కేరళ వారే, హిందీ తెలుసు వారికి. అప్పుడు రూమ్ తీసుకొని అక్కడికి బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ చేశారు. బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ చేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ తీసుకున్న అబ్బాయి బీహారీ, ఆయనతో మాట్లాడారు. ఆయన హిందీలో మాట్లాడినప్పుడు ఆయన అడిగారు, యేసు ప్రభు కా బారే మే జాన్తే హే, యేసు ప్రభుని గురించి మీకు తెలుసా అని అడిగారు. ఆయన కొంచెం సేపు అక్కడ ఆగి సార్ మీ రూమ్ నంబర్ చెప్పిన నేను వెళ్ళి పిలుస్తానని చెప్పారంట. చూడండి, మీకు యేసు ప్రభుని గురించి తెలుసా అని అడిగినప్పుడు ఆ పేరు ఇంతవరకు వారు వినలేదు. అప్పుడు వారికి అర్థమైందని తెలుసా, ఈ హోటల్లో ఏదో రూములు వారు ఉండొచ్చు, వారి ఫ్రెండ్ ఉండొచ్చు, మీ రూమ్ నంబర్ చెప్పినా నేను వెళ్ళి పిలిచి వస్తానని చెప్పాను. అలాగున్న ప్రజలు మన దేశంలో ఉంది, భారతదేశంలో ఉంది. బీహార్, రాజస్థాన్, గుజరాత్, పంజాబ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్, ఈ హిమాచల్ ప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్, ఈ ప్రాంతంలో క్రైస్తవులు చాలా తక్కువ. ఇంతవరకు వారు వినలేదు. అప్పుడు పౌలు ఇక్కడ రాసినట్టు తెలుసా, నా ఆశ, నా లక్ష్యము, నా దర్శనము ఎక్కడ సువార్త అందలేదో ఆ ఊరుకు వెళ్ళి సువార్త ప్రకటించాలి. ఒక్క మాట నేను అడిగి నెక్స్ట్ వాక్యం చదువుతాము. రోమర్ 15:20 చదువునకి ఒక్క మాట, మీ ఆశ ఏంటి? ఇప్పుడు సువార్త క్లాసులు మీ పాల్గొన్నారు. సువార్త ఎలాగ చెప్పాలంటే మీకు తెలుసు. 5 విషయాలు క్రమంగా సువార్త చెప్పడానికి నేను బోధించాను మీకు. ఇప్పుడు మీ ఆశ ఏంటి? మీ దర్శనం ఏంటి? మీ లక్ష్యం ఏంటి? ఒకసారి అమ్మ లావణ్య 15:20 మార్కు 15:20 చదవండి. మాట ఇది ఏ మాట అని తెలుసా? నేను మిగిలిన ఊరుకు వెళ్ళి, ఇది వివరించడానికి నాకు టైం లేదు, దాన్ని బట్టి నేను ఆ మాట ఒక్కటి చెప్పి ముందుకెళ్తున్నాను. నేను ఏం చేయాలి? మిగిలిన గ్రామానికి వెళ్ళాలి. అప్పుడు యేసుప్రభు ఆశ ఏంటి తెలుసా? ఎక్కడ సువార్త అందిందో అక్కడికి వెళ్ళడానికి వారికి ఇష్టం లేదు. కఫర్నహూములో ప్రజలు ఎదురు చూస్తున్నారు, మీరు రండి అక్కడ సేవ చేయండి. అప్పుడు యేసుప్రభు ఏం చెప్పారండి తెలుసా? ఇప్పుడు కుదరదు, మనము తప్పకుండా వేరే ఊరికి వెళ్ళాలి. నేను ఇంకొక మాట అడుగుతాను. చాలా ఊరున్నాయి, మీ శ్రీకాకుళం డిస్టిక్, మీ ఏదైనా ఏ ప్రదేశమైనా చాలా ఊరున్నాయి. 6 lakhs విలేజెస్ ఆర్ ఇన్ ఇండియా. ఇంతవరకు 5 lakhs విలేజెస్లో కూడా ఒక సంఘం లేని ఇండియా. మీ ఆశ ఏంటి? మీ లక్ష్యం ఏంటి? మీ దర్శనం ఏంటి? ఎక్కడికి వెళ్ళాలి? సువార్త అందిన ఊర్లకు వెళ్ళి అక్కడ ఇంకొక సంఘం కట్టడానికి ప్రయత్నం చేస్తున్నారా? ఇప్పుడు నాకు తెలుసు, ఒక్క ఊర్లో 3-4 సంఘాలు ఉండొచ్చు. ఒక ఊర్లో 4 కులం ఉండొచ్చు. 4 కులానికి ఒక సంఘం ఉండొచ్చు. కానీ పక్కన ఒక విలేజ్ 5 కిలోమీటర్ దూరంగా, 10 కిలోమీటర్ దూరంగా, అక్కడ ఎవ్వరు వెళ్ళి సువార్త ప్రకటించట్లేదు. అక్కడ సంఘం లేదు, అక్కడ ఒక క్రైస్తవుడు లేదు. అక్కడికి వెళ్ళి సువార్త ప్రయోజనానికి మీకు దర్శనం అవసరం. మీ ప్రార్థన చేయాలి, దేవుడా
ఒక 5 విలేజ్ చూపించండి నాకు, ఎక్కడ సువార్త అందలేదో ఆ ఊరిని చూపించండి. ఒక్క నెల మీరు ప్రార్థన చేయండి ఆ ఊరి కొరకు, పేరు రాసి అక్కడ ఎన్ని విలేజెస్ ఎన్ని గ్రహాలు ఉన్నాయి, వారు ఏ ప్రజలు అక్కడ నివసిస్తున్నారో అన్ని రాసి పెట్టి వారి కొరకు ఒక్క నెల ప్రార్థన చేయండి. దేవుడు మీకు సహాయం చేస్తారు అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించడానికి. ఎక్కడికి వెళ్ళాలి? సందేహం ఏమి లేదు. ఎక్కడికి వెళ్ళాలి? సువార్త ఎక్కడ అందలేదో అక్కడికి వెళ్ళాలి. ఎలాగ వెళ్ళాలి? హౌ వి నీడ్ టు గో? దర్శనం ద్వారా వెళ్ళాలి. ఒకసారి చదవండి అపోస్తుల కార్యక్రమము 1:8 చదవండి. వచ్చినప్పుడు ఏం చేయాలి? మీరు వెళ్ళి సువార్త ప్రకటించాలి. వెళ్ళి ఏం చేయాలి? సువార్త ప్రకటించాలి. ఇక్కడ ఒక మాట ఉంది, నాకు సాక్షిగా చేయండి. మీరు తప్పకుండా వెళ్ళి సువార్త ప్రకటించాలి. ఓకే, ఎక్కడికి వెళ్ళాలి? ఎలాగ వెళ్ళాలి? పరిశుద్ధాత్మ శక్తితో వెళ్ళండి. మనము తప్పకుండా ఈ లక్ష్యంతో వెళ్తాము. ఓకే, లూకా సువార్త చదవడానికి టైం లేదు. 14 అధ్యాయము 15 నుండి 24 వరకు ఒక ఉపమ, ఒక ఎగ్జాంపుల్ యేసుప్రభు చెప్పారు. ఒక పెద్ద మనుషుడు ఒక విందు ఏర్పాటు చేశారు. విందు అంటే అది ఇంగ్లీష్లో బ్యాంక్యూట్. చాలా కర్రీ, చికెన్ కర్రీ, చికెన్ 65, చికెన్ మిక్స్ అన్నీ వారు తయారు చేశారు. చాలా మందిని పిలిచారు, కానీ చాలా మంది రావట్లేదు. మ్యాక్సిమం 4 ఎంచైనా సహాలు చెప్పారు. కుదరదు, ఈరోజు నాకు ఆ పని ఉంది, ఈ పని ఉంది. మీరు టైం ఉన్నప్పుడు ఆ భాగం చదవండి. అప్పుడు లూకా సువార్త 14:18 ఒకసారి చదువమ్మా. లూకా సువార్త 14 ఎక్స్క్యూజ్ చెప్పారు వాళ్ళు. ఏంటి అని తెలుసా? నేను ఒక స్థలం కొన్నాను, అది వెళ్ళి చూడాలి. చాలా మందికి సువార్తీకరణకి పిలుపు ఉన్నప్పుడు వారికి ఇబ్బంది అంటే తెలుసా? వారికి ఉన్న వ్యవసాయం, అగ్రికల్చర్ ప్రాబ్లం. నాకు నా తండ్రికి చాలా స్థలం ఉంది, వ్యవసాయం చాలా ఎక్కువ ఉంది, దాన్ని బట్టి నేను రావడానికి కుదరదు. ఒక మాట చెప్తాను నేను, చాలా మంది నరకానికి వెళ్ళినప్పుడు మీరు వెళ్ళి వ్యవసాయం చేస్తే దేవుని సన్నిధిలో నేను అందరూ లెక్క పెట్టాలి. చేయకూడదని చెప్పిన నేను చేయొచ్చు, కానీ అది ఒక సాగులు చెప్పకూడదు. డోంట్ సే అన్ ఎక్స్క్యూజ్. నాకు స్థలం ఉంది, ఆ స్థలములు పని చేయాలి, కుదరదు. దానికంటే ఎక్కువ ప్రాముఖ్యమైనది సువార్త ప్రకటించడం. సెకండ్ వ్యక్తి ఏం చెప్పారంటే 14:19 మరి ఒకడు అంటే నాకు ఒక బిజినెస్ ఉంది, నా ఆటంకం నాకు సువార్తీకరణ సేవ వెళ్ళడానికి చాలా ఆశ ఉంది, కానీ నాకు ఒక బిజినెస్ ఉంది, షాప్ ఉంది. ఆ షాపు నాకు ఒక ఆటంకంగా ఉంది. ఓకే, షాపు మీరు ఆటంకంగా షాపు ఉందంటే చాలా మంచిది, కానీ మీకు టైం ఉన్నప్పుడు మీరు ఏం చేయాలి? సువార్తీకరణ సేవకు వెళ్ళాలి. మూడవది ఆయన ఒక సాగులు చెప్పారు. ఏంటి? లోక సువార్త 14:20 మరి ఒకడు ఎవరిని వివాహం చేశారంటే స్త్రీని వివాహం చేశారు. అవును కాదా? అంటే ఇక్కడ ఇబ్బంది ఏంటి తెలుసా? తన కుటుంబం, ఫ్యామిలీ ఒక ఇబ్బంది. 3 ఇబ్బంది ఇక్కడ చెప్పారు వారు. బ్యాన్క్యూటివ్, అక్కడ విందుకు రావడానికి వారు చెప్పిన 3 ఎక్స్క్యూసెస్, సాగులు ఏంటి తెలుసా? మొదటి, నాకు వ్యవసాయం ఉంది, దాని ఇబ్బంది. తర్వాత నాకు బిజినెస్ ఉంది, రావడానికి వీల్లేదు. నా కుటుంబం ఉంది, దాని నిమిత్తమై రావడానికి వీల్లేదు. మనము సువార్తీకరణకి దేవుడు పిలిచినప్పుడు ఇలాగున్న సాగులు చెప్పకూడదు. టైం ఉన్నప్పుడు మనము వెళ్ళి సువార్త తప్పకుండా ప్రకటించాలి, వెళ్ళాలి. నేను సువార్తీకరణ సేవకి వచ్చిన టైంలో నాకు ఏ భాష తెలియదు. నిజం చెప్పాలండి, ఒక్క భాష నాకు తెలుసు, నా మాతృభాష మలయాళం తెలుసు. ఇంగ్లీష్ మాట్లాడడానికి నాకు అస్సలు రాదు. ఇంగ్లీష్ చదవడానికి
తర్వాత రాయడానికి తెలుసు, కానీ మాట్లాడడానికి అస్సలు తెలియదు. కానీ నేను నా జీవితము దేవుని సన్నిధిలో చేతులు అప్పగించి ప్రార్థించాను. దేవుడా, నాకు సువార్తీకరణ విషయం, బైబిల్ సంబంధమైన విషయం ఏం తెలియదు, కానీ మీరు నన్ను పిలిచిన ప్రకారంగా నేను నిన్ను వెంబడిస్తాను. మీరే నాకు సహాయం చేయాలి. 20 వయసు ఉన్నప్పుడు నేను నా ఊరిని వదిలేసి సువార్తీకరణ సేవ నిమిత్తమై వెళ్ళాను. భారతదేశంలో 27 రాష్ట్రాలు విసిట్ చేసి అక్కడ సువార్త ప్రకటించడానికి దేవుడు సహాయం చేశారు. ఇంకొకటి ఉన్నాయి, అరుణాచల్ ప్రదేశ్ వెళ్ళలేదు. నేను చిత్తం అయితే వెళ్తాను. నేను ఎందుకు చెప్పానంటే, నా సమర్పణ, నా జీవితము దేవుని సన్నిధిలో సమర్పించిన తర్వాత దేవుడు నన్ను వాడాను. నేను చెప్పారు కదా, నాకు ఈ ఒక్క భాష తెలుసు. ఇప్పుడు దేవుని కృప నా మీదే ఉంది. 6 భాషలు మాట్లాడడానికి దేవుడు సహాయం చేశారు. మీరు సమర్పణ చేస్తే వెళితే తప్పకుండా దేవుడు మీకు సహాయం చేస్తారు, దానికి సందేహం ఏమి లేదు. కానీ సాగులు చెప్పకూడదు. చాలామంది చాలా సాగులు చెప్తుండొచ్చు, కానీ యేసుప్రభు ఏం చెప్పారంటే తెలుసా? లూకా సువార్త 14:21 అక్కడ సాగులు చెప్పిన వరకు యేసుప్రభు చెప్పిన ఒక మాట ఉంది. ఏం చేయాలి? ఓకే, లూకా సువార్త ఈ స్లైడ్ చదివినా చాలు. లావణ్య, మీకు స్లైడ్ చూడొచ్చా? ప్రభు ఏం చెప్పారంటే, త్వరగా వెళ్ళు, మీరు సాగులు చెప్పకూడదు. సెకండ్ లూకా సువార్త 14:23 దారుల వైపు వెళ్ళము. ఎస్, దారికి వెళ్ళండి. ప్రజలు అన్ని చోట్ల ఉంది, మీరు వెళ్ళండి. 3వది యేసుప్రభు చెప్పిన మాట ఏంటి తెలుసా? మార్కు సువార్త 16:15 చదువు. మార్కు సువార్త 16:15 అండి. 4వది ఏం చెప్పారంటే, మత్తయి సువార్త 28:19 మీరు వెళ్ళి అందరినీ శిష్యులుగా తయారు చేయండి. మేక్ ఎ డిసైపుల్స్. అప్పుడు మనం ఏం చేయాలి? ఇది చేయాలంటే మనం వెళ్ళాలి. చాలా మందికి వెళ్ళడానికి ఇష్టం లేదు. వారు ఏం చెప్తున్నారు? నా దగ్గరికి రండి, నా సంఘం ఇక్కడే, నా ఇల్లు ఇక్కడే, మీ సువార్త వినాలంటే నా దగ్గరికి రండి. అది కాదు, ఆ టైం అయిపోయింది, ఇప్పుడు రండి కాదు, మీరు వెళ్ళు. ఎక్కడ సువార్త అందలేదో ఆ ఊరుకు వెళ్ళండి, పర్మిషన్ అడగండి. ఒకవేళ పర్మిషన్ అవసరం అయితే, లేకపోతే ఇంటింటికి వెళ్ళి సువార్త ప్రకటించండి, వ్యక్తిగతంగా వెళ్ళి సువార్త ప్రకటించండి, వీధి సువార్త చేయండి, ఓపెన్ మీటింగ్ చేయండి, తొందరగా వెళ్ళండి. కానీ మన జీవితంలో యేసు ప్రభు ఈ భూలోకం నుండి తను పరలోకం వెళ్ళడానికి ముందు 5 సారి ఆయన ప్రపంచమంతా వెళ్ళి సువార్త ప్రకటించడానికి మనకు ఒక ఆజ్ఞ ఇచ్చారు. ఒకసారి చదవండి, మత్తయి సువార్త 28:19. ఇక్కడ యేసు ప్రభు ఒక ఆజ్ఞ ఇచ్చారు. ఎవరికి? మన శిష్యులకు. ఆజ్ఞ అంటే తెలుసు, వెళ్ళండి. అది ఫస్ట్ ఆజ్ఞ, వెళ్ళండి. కానీ దానితో వారు ఒక మాట, ఒక వాగ్దానం ఇచ్చారు. ఏ వాగ్దానం అంటే, మీ భయపడిన అవసరం లేదు, నేను సదాకాలము మీతో ఉండను, ఐ విల్ బి విత్ యూ ఆల్వేస్. అప్పుడు జీసస్ క్రైస్ట్, యేసు ప్రభు కమాండ్మెంట్స్ ఒకటి ఇవ్వన ప్రభు కాదు. గో చెప్పిన మీతో నేను కూడా వస్తాను. మనం భయపడిన అవసరం లేదు. ఎందుకు భయపడాలి? యేసు ప్రభు మనతో ఉన్నప్పుడు మనం భయపడిన అవసరం లేదు. యేసు ప్రభు ఏం చెప్పి, మీ వెళ్ళండి, నేను కూడా వస్తాను మీతో. అప్పుడు యేసు ప్రభు 5 సారి ఈ విషయం చెప్పారు తన శిష్యులకు. ఓకే, కానీ చాలా మంది సాగులు చెప్తున్నారు. 7 మినిమం 7. ఒకసారి చదువు, సువార్తీకరణ స్లైడ్ చదవండి.
ఓకే, సువార్థీకరణ విషయంలో మనం చెప్పిన 7 సాగులు. ఓకే, ఇది నేను మీకు ఎందుకు చెప్తున్నాను, హెచ్చరిక ఇస్తున్నావు. ఇట్స్ అ వార్నింగ్. ఫస్ట్ ఏంటి, మనం చెప్పిన ఒక మాట ఏంటిది, ఫస్ట్ సాకులు ఏంటి, చదువమ్మా. నాకు నాకు పరిచర్య ఇది అందరు చెప్పిన ఒక సాకులు. అది నాకు పరిచర్య కొరకు ఏమి లేదు, పిలుపు లేదు. నిజం చెప్పాలంటే సువార్థీకరణ సేవకు మీకు పిలుపు అవసరం లేదు. చాలా మంది ఒకవేళ ఒక సందేహపడి ఉండొచ్చు, పర్లేదు. సువార్థీకరణ సేవకు మీకు పిలుపు అవసరం లేదు. ఎప్పుడు పిలుపు వచ్చిందంటే మీ రక్షణ పొందిన యేసు ప్రభుని మీ సొంత రక్షణగా అంగీకరించిన ఆ రోజు ఆ పిలుపు మీకు దొరికింది. నేను ఒక వాక్యం చెప్తాను. ఓకే, 2 తిమోతి 1 అధ్యాయము 9 వాక్యం చదవండి. 2 తిమోతి నెక్స్ట్ పదం, మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుచును. ఓకే, అప్పుడు ఎప్పుడు పిలిచారంటే మీరు రక్షించిన రోజు పరిశుద్ధ పిలుపు మీకు దొరికింది. చాలు, చదువు అవసరం లేదు. అర్థమైంది కాదా? ఇప్పుడు సువార్థీకరణ విషయములు మీరు ఏం చేయకూడదు, పిలుపు లేదని సాగులు చెప్పకూడదు ఈ రోజు నుండి. ఇప్పుడు ఈ డివైస్లో ఎంతమంది ఉన్నా నాకు తెలియదు, ఒకవేళ 50కు తక్కువ, 50 దగ్గర ఉండొచ్చు. ఓకే, ఈ 50 మందిలో విన్న అందరికీ నేను ఒక హెచ్చరిక చెప్తున్నాను. ఈ రోజు నుండి మీరు పిలుపు కొరకు ఎదురు చూసిన అవసరం లేదు, పేచి ఉండకూడదు. దేవుడు నేను పిలిస్తే నేను వెళ్తాను కాదు, మీ రక్షించిన రోజు దేవుడు నిన్ను పిలిచాడు. ఓకే, పిలుపు అవసరం. ఎప్పుడు పిలుపుకి తప్పకుండా అవసరం. ఆ పిలుపు మీకు దొరికిన రోజు మీ రక్షణ పొందిన రోజు. దాన్ని బట్టి ఏదైనా సందేహం ఉందంటే తర్వాత నేను మాట్లాడతాను. ఓకే, మొదటి సాగులు ఏం చెప్తుందంటే నాకు పిలుపు లేదు, ఈ రోజు నుండి అది మనము చెయ్యకూడదు. సెకండ్ ఏంటి, సమయం లేదు. 16 సమయం లేదు. కానీ అందరికి సమయం ఉంది, అవును కదా? సమయం పాటించడానికి మనం నేర్చుకోవాలి, అది ప్రాముఖ్యం. ఇప్పుడు మీకు 24 అవర్స్ ఉంది, నాకు కూడా 24 అవర్స్ ఉంది. ప్రధానమంత్రి మోదీజీకి కూడా 24 గంటలు ఉంది. మీ సిటీలో ఉన్న యాజకుని కూడా ఏముంది, 24 గంటలు ఉంది. కానీ అది ఎలాగ మనము వాడుతున్నామో అది ప్రాముఖ్యం. సమయం లేదని చెప్పకూడదు, సమయానికి విలువ మనం ఇవ్వాలి. ఒకవేళ మనము ఒక్క వ్యక్తికి సువార్త చెప్పడానికి టైం దొరికిన సమయం మనము సువార్త చెప్పలేకపోతే ఆ వ్యక్తి ఒకవేళ నెక్స్ట్ టైం మనం చూడడానికి వీల్లేదు. మనకు ఆయన చనిపోయి ఉండొచ్చు, హీ మే బీ డైడ్. కానీ మనకు దొరికిన సమయం మనం చేయకూడదు, వేస్ట్ చేయకూడదు. నేను ఒక క్రిస్టియన్ షిప్లో 1 సంవత్సరం సేవ చేశాను. అక్కడ చాలా స్ట్రిక్ట్ అంటే చాలా స్ట్రిక్ట్. 9 గంటలకు నా డ్యూటీకి హాజరవ్వాలి. 9:01 అయితే 1 అవర్ ఎక్స్ట్రా డ్యూటీ చేయాలి. 9:02 అయితే 2 మినిట్ అయితే 2 మినిట్ లేట్ వెళ్ళినా 2 అవర్స్ చేయాలి. 3 మినిట్ లేట్ 3 అవర్స్, 4 మినిట్ లేట్ 4 అవర్స్, 5 మినిట్ లేట్ అయినా 8 గంటలు పని చేయాలి. అంత స్ట్రిక్ట్ అది. దాన్ని బట్టి చాలా రోజు బ్రేక్ఫాస్ట్ కూడా మానేసి పరిగెత్తి వెళ్ళాను నేను. ఎందుకంటే ఎక్స్ట్రా డ్యూటీ చేయకూడదు, టైం పాటించడానికి నేర్చుకోవాలి. ఇప్పుడు తెలుసు, ఎఫ్రెం గారు నిన్నే చెప్పారు, పాస్టర్ గారు 7కు ముందే వస్తున్నారు అని చెప్పారు. నాకు అది అలవాటు అయిపోయింది. నేను లేట్గా ఎక్కడికి కూడా వెళ్ళను. అంటే ఇప్పుడు నేను ట్రైన్ ఎక్కిన తర్వాత ట్రైన్ లేట్ అయితే నా చేతిలో లేదు అది. ప్లేన్ ఎక్కిన టైంలో ప్లేన్ లేట్ అయితే నా చేతిలో లేదు అది. కానీ నా డ్రైవింగ్ అయితే నేను వండి నడిపించి వెళ్తేనే నేను టైంకి వెళ్తాను.
నాకు ఏ సంఘానికి ప్రసంగానికి పిలిచినప్పుడు చాలా మంది పాస్టర్స్ మీరు రండి, ఒక 10:30కి రండి. అప్పుడు నేను అడుగుతాను, మీ ఆరాధన ఎన్ని గంటలకు? 10 గంటలకు. నేను 10 గంటలకి వస్తాను పాస్టర్ గారు, అవసరం లేకపోయినా. కాదు 10:30కి అప్పుడే ప్రెజర్ వస్తుంది. అప్పుడు నాకు తెలుసు 10 గంట ఒక మాట, 10:30కి 10:30కే వారు వస్తారంట విశ్వాసులు. అది చాలా మోసం. ఇక్కడ చాలా మంది పాస్టర్స్ నేను విన్నుండొచ్చు. సమ్ ఆఫ్ ద పాస్టర్స్ ఆర్ లిసనింగ్ టు మీ. మీరు సంఘములు ప్రకటన చేయన టైంలో నెక్స్ట్ ఆదివారం మనకు ఆరాధన 10 గంటలకు మీరు అనౌన్స్ చేస్తారు, అవును కదా? మీరు ఎన్ని గంటలకు వెళ్తారు అక్కడికి? మీరు 1 అవర్ లేట్గా వెళ్తుంది. దాని నిమిత్తం మరి ఏం చేయాలి? మీరేమి మీ భార్యని పిల్లలకి 10 గంటలకి పంపించి అక్కడికి చెప్తారు, మీరు వెళ్ళి పాటు ప్రారంభించని, నేను తర్వాత వస్తాను. చాలా తప్పది. మీరు 10 గంటల చెప్పినా 10 గంటలకి ఉండాలి. చెప్పిన వాటికి మీరేం చేయాలి? నిలబడాలి. అది ఒక క్రైస్తవ పాస్టర్స్ మంచి స్వభావం. నేను 36 సంవత్సరం ముందు ఇది పాటించడానికి దేవుడు నాకు సహాయం చేశారు. నాకు ఛాలెంజ్ చేస్తాను, నేను ఎక్కడికైనా మీటింగ్కు 1 నిమిషం లేటుగా వెళ్ళని అసలు లేదు. అంటే ప్లేను అలాగైతే ట్రాఫిక్ జామ్ అయితే నా చేతి లేదు కాబట్టి నేను ఎక్కడికి పిలిచినా టైంకి వెళ్తుంది. మీ మీటింగ్ 8 గంటలకి అయితే నేను 7:55 లోపలే వస్తుంది. ఈరోజు మీరు మండే, ట్యూస్డే, వెన్స్డే 3 రోజులు చూశారు కదా. కరెక్ట్ 7 o'clock మన క్లాసు ప్రారంభిస్తుంది, 9 o'clock ముగిస్తాను నేను. చాలామంది పాస్టర్స్కు టైం పాలించడానికి తెలియదు. సువార్థికన సేవలు మీరు ఏం సాగులు చెప్పకూడదు, టైం లేదు అని చెప్పకూడదు. టైమ్ ఈజ్ స్లో వెన్ యు ఆర్ వెయిటింగ్. ఓకే, టైమ్ ఈజ్ ఫాస్ట్ వెన్ యు ఆర్ లేట్. సమయం పాటించడానికి మనము నేర్చుకోవాలి. ఓకే, 3వది సాగులు ఏంటి తెలుసా? చదువమ్మా. 3వది సాగులు ఏం చెప్తానంటే, ఓకే పలానా విలేజ్కి నాకు వెళ్ళడానికి ఆశ ఉంది, కానీ ఆ విలేజ్ గురించి నా దగ్గర ఏం సమాచారం లేదు. సమాచారం లేని ఒకవేళ మీకు ఆ విషయ అదే ఇన్ఫర్మేషన్ మీ దగ్గర లేదు ఉండొచ్చు, కానీ మీ వెళ్ళాలి. దేవుడు అబ్రహాముని పిలిచినప్పుడు అబ్రహాముకు రూట్ మ్యాప్ ఇవ్వలేదు. ఓకే, దారి చెప్పలేదు. ఏం చెప్పారంటే, మీరు రండి, వెళ్ళండి. ఓకే, ఎక్కడికి వెళ్తాము నాకు తెలియదు, మీరు వెళ్ళండి. అబ్రహాము ఇంటికి వచ్చి సారాకే చెప్పాను, దేవుడు పిలిచారు, మనం వెళ్తున్నాను, మన ఊరు వదిలేయాలి, వెళ్ళాలి. వారు బయలుదేరారు. ఓకే, హీబ్రూ 11:8 చదవండి అమ్మా. హీబ్రూ 11:8. ఓకే, అబ్రహాం ఎలాగ బయలుదేరానంటే సమాచారం తిరగలేదు, కానీ విశ్వాసంతో బయలుదేరారు. సువార్థికానికి మీరు సాగులు చెప్పకూడదు, విశ్వాసంతో బయలుదేరాలి. ఓకే, నెక్స్ట్ చదువమ్మా. ఎక్కడికి వెళ్ళనంటే వారికి అస్సలు తెలియదు. ఈరోజు అయితే మీకు మీ ఫోన్లో ఏముంది? గూగుల్ మ్యాప్ ఉంది. ఆ లొకేషన్ మీరు టైప్ చేసినా చాలు, మీరు డ్రైవింగ్ చేసి ఈజీగా వెళ్ళొచ్చు. ఒక లేడీ చెప్పిన లెఫ్ట్, రైట్, స్ట్రైట్, రైట్, లెఫ్ట్, టర్న్, యూ టర్న్ అన్ని చెప్పేసి మీ ఎక్కడికి వెళ్ళాలి ఆ లొకేషన్కి వెళ్ళడానికి మీకు గూగుల్ మ్యాప్ ఉంది. ఆ రోజు అబ్రహాం దగ్గర గూగుల్ మ్యాప్ లేదు, గాడ్స్ మ్యాప్ ఉంది. గూగుల్ మ్యాప్ లేదు, గాడ్స్ మ్యాప్ ఉంది. ఎక్కడికి వెళ్ళని వారికి అస్సలు తెలియకుండా బయలుదేరి వెళ్ళాను. ఓకే, చదువమ్మా. 9వ వచనం చదవాలండి. సాగులు చెప్పకూడదు, నాకు ఇన్ఫర్మేషన్ లేదు, సమాచారం లేదు, ఎక్కడికి వెళ్ళాలి నాకు తెలియదు. వెళ్ళండి, దేవుడు మీకు సహాయం చేస్తారు. దేవుడు మీకు గైడ్ లైన్ ఇస్తారు. ఓకే, స్ట్రైట్ వెళ్ళు. స్ట్రైట్ వెళ్ళిన తర్వాత రైట్ తీసుకోండి, పర్లేదు. గూగుల్ మ్యాప్ పెట్టని అవసరం లేదు, దేవుడు మ్యాప్ పెట్టండి. ఓకే, 4వది నాకు ఏం లేదు. ఇక్కడ 4 చదువమ్మా. తలాంతులు లేదు నాకు. చాలా మంది ఈ సాగులు చెప్పుండొచ్చు, నాకు తలాంతు లేదు, పాడడానికి అస్సలు రాదు సార్, ప్రసంగం చేయడానికి నాకు అస్సలు రాదు సార్. నా దగ్గర ఒక కీబోర్డ్ ఉందంటే మంచిది, కానీ కీబోర్డ్ నా దగ్గర లేదండి.
పాటు పాడని నాకు అసలు తెలియదు. అలాగ తలందు ఏమి లేదు. కానీ మోసేనే దేవుడు పిలిచినప్పుడు మోసే కూడా సాగులు చెప్పారు. ఏ సాగులు చెప్పారంటే మనం చూడబోతున్నాం. మోసే చెప్పిన 4-5 సాగులు మోసే చెప్పారు. ఏ సాగులు అంటే మొదటి ఏం సాగులు చెప్పారంటే ఫరో దగ్గరికి వెళ్ళడానికి నేను ఎవరు. చూడండి, ఈ ఫరో ప్యాలెస్లు అనంతపురములో వారు పుట్టి పెరిగారు. ఆ మోసే అడుగుతుంది దేవునికి, నేను ఎవరు ఫరో దగ్గరికి వెళ్ళడానికి, అనంతపురములకు వెళ్ళడానికి నేను ఎవరు అడిగాను. చాలా మంది ఇలాగే అడుగుండొచ్చు, దేవుడా నేనెవరు, నా కులం చాలా తక్కువ ఉన్నది, నాకు ఎడ్యుకేషన్ లేదు, విద్య లేదు నాకు, దేవుడా నేను ఎవరు వెళ్ళడానికి. కాదు ప్రియమైన దేవుని ప్రజలారా, దేవునికి అవసరం నాట్ క్వాలిఫైడ్ పీపుల్, యోగ్యత ఉన్న వ్యక్తి కాదు, అర్హత లేని వారిని దేవుడు వాడుతుంది. దానికి ఉదాహరణ నేనే. ఏ అర్హత లేదు నాకు, ఏ తలందు లేదు, ఇప్పుడు కూడా పాడడానికి నాకు అస్సలు రాదు. కానీ నేను దేవుని సన్నిధిలో నా జీవితం సమర్పించినప్పుడు నాకు అవసరమైన టాలెంట్స్ భాష నేర్చుకోవడానికి టాలెంట్ ఇచ్చారు, ప్రసంగం చేయడానికి దేవుడు నాకు సహాయం చేశారు, ప్రయాణం చేయడానికి శరీరంలో శక్తి ఇచ్చారు దేవుడు. నాకు ఏది అవసరం అయితే అది దేవుడు ఇచ్చారు. ఇంకా బి పాయింట్ నిర్గమకాండము 3:13 ఇంకొక మాట, ఇదొక సాగులు చెప్పారు మోసే. వారితో ఏం చెప్పాలి? ఇప్పుడు ఈ సాగులు మీకు చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే తెలుసా, సువార్త చెప్పడానికి మీకు స్పష్టంగా మీకు అర్థమైన రీతిలో నేను చెప్పాను. 5 పాయింట్, దేవుడు, మానవుడు, పాపము, యేసు, న్యాయ తీర్పు. ఇప్పుడు చెప్పడానికి మీకు తెలుసు, మీ ఈ సాగులు చెప్పకూడదు. 3వది నిర్గమకాండము 4:1, ఇంకొకటి సాగులు మనం చెప్తాను, నేను పలానా ఊరుకు వెళ్తాను, కానీ వారు నమ్మలేకపోతే అది మన మనసులో ఒక బ్యాడ్ ఫీలింగ్, అంటే ఒక వైరస్ గా పెట్టారు. ఆ ఊరు పలానా ఊరు అంటే అక్కడికి వెళ్ళినా చాలా ఏ అవసరం లేదు, వారు నమ్మట్లేదు. ఎన్నిసార్లు నేను వెళ్ళాను, నమ్మట్లేదు. కానీ మోసే కూడా ఇలాగ ఒక సాగులు చెప్పారు, నేను వెళ్ళిన వారు నమ్మట్లేదు. కానీ దేవుడు చెప్పారు, వారు మీరు వెళ్ళు, మీతో నేను ఉన్నాను, మీరు మాట్లాడడానికి నేనే మీకు శక్తి ఇస్తాను. వెళ్ళి వారు అందరూ నమ్మారు. దే ఆల్ బిలీవ్డ్. మోసే చెప్పిన ప్రకారంగా అన్ని విషయాలు వారు చేసి అక్కడ నుంచి ఈజిప్ట్ నుండి బయలుదేరి వచ్చారు వారు. 5వది చెప్పాలంటే నాకు మాట్లాడడానికి అస్సలు తెలియదు. నేను కూడా అలాగున్న ఒక వ్యక్తి. ఒక సంఘంలో సాక్ష్యం చెప్పడానికి పాస్టర్ గారు 10 నిమిషాలు ఇచ్చారు నాకు, కానీ 5 నిమిషాల్లో అన్నీ అయిపోయింది. ఆ రోజు నేను ఒక నిర్ణయం తీసుకొని, ఇది నా పని కాదు, కుదరదు అయ్యా, ఇంటికి వెళ్తాను. నా బాక్స్ మొత్తం ప్యాక్ చేశాను. ఈ సువార్థికన సేవ, ప్రసంగం చేయడం, సాక్ష్యం చెప్పడం, పాట పాడడం నాకు తలందు ఏం లేదు. నేను బయలుదేరి వెళ్తాను ఇంటికి. అది చాలు, ఇది చాలు, ఇది లాస్ట్ డే, ఇది చివరి దిన నా జీవితంలో. ఇంటికి వెళ్ళాలి. ఆ రోజు నాకు 35 రూపాయలు కావాలి నా ఇంటికి వెళ్ళడానికి. కానీ ఆ లీడర్ ఒక మాట చెప్పాను, మోసే ఇలాగ చెప్పారు దేవునికి, దేవుడా నాకు మాట్లాడడానికి తెలియదు, కానీ దేవుడు వారికి మాట్లాడడానికి శక్తి ఇచ్చారు. 6 లక్షల మందిని ఆ ఈజిప్ట్ నుండి విడిపించడానికి దేవుడు వారికి అవసరమైన మాటలు ఇచ్చారు. చూడండి, 40 సంవత్సరం వారు ఎక్కడ జీవించారు? ఎవరన్నా చెప్పగలరా? 40 సంవత్సరం, తన పుట్టిన రోజు నుండి 40 సంవత్సరం ఎక్కడ వారు చదివారు? ఎక్కడ నుంచి విద్య జరిగింది? ఐఎమ్ షూర్, అవును కదా? ఇప్పుడు మన రాష్ట్రపతి పిల్లలు మొత్తం వారు ఇంగ్లాండ్లో, అక్కడ ఆస్ట్రేలియాలో, న్యూజిలాండ్ చదువు ఉండొచ్చు.
కానీ వారు రాష్ట్రపతి కాబట్టి. అప్పుడు ఇక్కడ మోసే ఆ ఇండిలో పెరిగినప్పుడు వారికి మంచి విద్య ఇచ్చారు, మాట్లాడడానికి గిటారు, కీబోర్డు అన్ని. తర్వాత 40 సంవత్సరాలు ఎక్కడ వెళ్ళారు వారు? మేకలు దగ్గరికి వెళ్ళారు. ఎవరు లేదు మాట్లాడడానికి. మేకలతో ఎలాగ మాట్లాడాలి? ఒకవేళ మాట్లాడినా వారికి ఏం అర్థమవుతుంది? 40 సంవత్సరం వారు మాట్లాడకుండా, వారు మాట్లాడడానికి ఉన్న శక్తి పోయిండొచ్చు. అదే చెప్పారు, నాకు మాట్లాడడానికి అసలు రాదు. కానీ దేవుడు ఏం చెప్పారు అంటే, రండి మాట్లాడని నేనే సహాయం చేస్తాను. ప్రియ ప్రజలారా, దైవజనమ, మన విశ్వాసిలో నేను ఒక్క మాట చెప్తాను, ఇలాగున్న సాగులు మీరు చెప్పకూడదు. మాట్లాడడానికి నాకు తెలియదు, సాక్ష్యం చెప్పడానికి నాకు తెలియదు. నిర్గమకాండము 4:13 ఎవరైనా పాంబం. మన దేవునికి సహాయం చేయని అవసరం లేదు. దేవునికి తెలుసు ఎవరిని ఎక్కడికి ఎప్పుడు ఏ రోజు పంపేయాలంటే దేవునికి తెలుసు. మన చెప్పని అవసరం లేదు. చాలా మంది దేవునికి సహాయం చేస్తారండి. నేను కాదు దేవుడా, వేరే వారిని పంపి. కుదరదు. దేవునికి అవసరం నీవే. యు ఆర్ నీడెడ్ ఫర్ గాడ్. నేను స్వార్థిగా సేవకు బయలుదేరినప్పుడు నా దగ్గర పాస్పోర్ట్ లేదు. పాస్పోర్ట్ అంతవరకు చూడలేదు నేను, నిజం చెప్పాలంటే. కానీ నా తమ్ముడుకు పాస్పోర్ట్ ఉంది. అంటే నేను వచ్చిన తర్వాత వారు పాస్పోర్ట్ తీసుకొని వేరే గల్ఫ్ స్థలంకి వెళ్ళడానికి వారు ప్రయత్నం చేశారు. కానీ నాకు పాస్పోర్ట్ లేదు ఆ రోజు కూడా. కానీ నా తమ్ముడు ఇంతవరకు ఇండియా నుండి బయట వెళ్ళలేదు. ఎన్ని సంవత్సరం వారు పాస్పోర్ట్ రెన్యూ చేశారు, 4-5 సారి వారు పాస్పోర్ట్ రెన్యూ చేశారు. కానీ ఇంతవరకు ఇండియా భారతదేశం వదిలేసి పక్కనున్న ఒక దేశానికి వారు వెళ్ళలేదు. కానీ దేవుడు నాకు పాస్పోర్ట్ లేకుండా సేవకి పిలిచినప్పుడు వచ్చిన తర్వాత పాస్పోర్ట్ తీసుకొని కొన్ని దేశాలు వెళ్ళడానికి దేవుడు నాకు సహాయం చేశారు. నేను ఎందుకు చెప్తున్నానంటే, మీ మోసలాగా డోంట్ మేక్ ఎన్ ఎక్స్క్యూజ్ దట్ ఐఎమ్ నాట్ ఏబుల్. నాకు శక్తి లేదు, నాకు బలహీనత ఉంది, మాట్లాడడానికి తెలియదు. దేవుడితో సమర్పణతో బయలుదేరిన తప్పకుండా దేవుడు మీకు సహాయం చేస్తాడు. 5 సాగులు ఏం చెప్పారంటే తెలుసా? అంటే అక్కడున్న ప్రజలు ఒకవేళ చాలా కఠిన హృదయం ఉన్న వ్యక్తులు ఉండొచ్చు, కానీ మీరు ఏం చేయాలి? మీరు వెళ్ళండి. దేవుడు యేసు ప్రభు తన పిలుపుకు ఒక మాట అడిగాను, మీరు గాసా అరణ్య ప్రదేశానికి వెళ్ళండి. పిలుపు ఒకసారి ఆలోచించుండొచ్చు, ఎందుకు గాసా అరణ్య ప్రదేశం కాదా, ఎందుకు అక్కడికి వెళ్ళాలి? కానీ వారు దేవుడు చెప్పిన మాటకు లోబడి గాసుకి వెళ్ళారు. అక్కడే ఎథియోపియా నుండి వచ్చిన ఒక నగమంసుడుకు సువార్త చెప్పడానికి దేవుడు వారిని వాడి, తర్వాత వారిని బాప్టిజం ఇచ్చి ఫస్ట్ ఫ్లైట్ ఎక్కినది పిలిపే. ఆ తర్వాత ఫ్లైట్ వచ్చింది, ఫస్ట్ ఫ్లైట్ పిలుపు ఎక్కారు. ఏంటి ఆ నభంసుడుకు బాప్టిజం ఇచ్చేసిన తర్వాత దేవుని ఆత్మ వారిని తీసుకుపోయాడు. కనబడలేదు పిలుపుని. తర్వాత చూడండి, ఒకవేళ ఒక ఊరు, మీరు నివసించిన ఏరియాలో ఒక ఊరు చాలా కఠిన స్థలం ఉండొచ్చు, కానీ మనము ఏం చేయాలి? ప్రార్థనతో వెళ్ళాలి. 6వది నాకు చదువమ్మా మీ వెళ్ళాలి. చాలా మంది నేను ఒక ప్రాక్టీస్ చేసి, ఇప్పుడు 5 విషయాలు చెప్పారు కదా సువార్త చెప్పడానికి, అది ప్రాక్టీస్ చేసి చాలా అనుభవంతో వెళ్తాను నేను కాదు. అనుభవం లేకుండా వెళ్ళండి. యెరెమీయాను దేవుడు పిలిచినప్పుడు యెరెమీయా చెప్పిన ఒక మాట అండి తెలుసా? నాకు అనుభవం లేదు. దేవుడు ఏం చెప్పారంటే తెలుసా? మీ అనుభవం అది పక్కన పెట్టండి, మీరు వెళ్ళండి. చాలా మంది అనుభవం కొరకు ఎదురు చూస్తున్నారు. అనే ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత
నేను వెళ్తాను, కుదరదు. దేవునికి ఆశ ఏంటి తెలుసా? మీరు తప్పకుండా ఇప్పుడే వెళ్ళాలి. ఓకే, ఏడవది పాయింట్ వ్యతిరేకత ఉందంటే మీరు తప్పకుండా వెళ్ళొచ్చు. ఇప్పుడు మనకు తెలుసు ప్రతి చోట్ల వ్యతిరేకత ఉంది, అవును కాదా? భారతదేశంలో అంతా వ్యతిరేకత ఉంది, కానీ దేవుడు మీకు సహాయం చేస్తాడు. అలాగున్న ప్రదేశంలో మంచిగా సేవ చేయడానికి దేవుడు మీకు జ్ఞానిస్తుంది. సంఖ్యాకాండము 13 అధ్యాయం అమలు ఒక మోసే ఏం చేశారంటే 12 గోత్రాల నుండి 12 లీడర్స్ని సెలెక్ట్ చేసి కనాన్ దేశం చూడడానికి పంపించారు. పంపించినప్పుడు 12లో ఉన్న 10 మంది వచ్చి వారు అయ్యో ఆ ప్రదేశం గురించి చాలా ఘోరంగా చెప్పారు. కుదరదమ్మా, కుదరదయ్యా, మోసే అక్కడికి మనం వెళ్ళడానికి వీల్లేదు. అక్కడ ఉన్నవారు వేరే మతానికి చెందిన వారు, అది చాలా కష్టం. కానీ కాలేబు యోషు ఏం చెప్పారంటే, ఒకసారి చదువమ్మా, సంఖ్యాకాండము 13:30 ఒక్కసారి చదవచ్చా? అంటే 10 మంది విరోధంగా చెప్పారు. అక్కడ వ్యతిరేకత ఉంది, వెళ్ళడానికి కష్టం, అక్కడ ఉన్న ప్రజలు చాలా శక్తిమంతుడు, చాలా విషయాలు వారు చెప్పారు. కానీ కాలేబు జోషువా చెప్పారు, పర్లేదు. మనం ఈరోజు ఎవరి అవసరం తెలుసా? 10 మంది కాదు, 2 కావాలి. దర్శనం ఉన్న 2 చాలు. కాలేబు కావాలి ఈరోజు యోషువా కావాలి మనకు. మీ సంఘముల నుండి కాలేబు లేవాలి, యోషువా లేవాలి, వారిని పంపించాలి సువార్త నిమిత్తమై. కానీ ఈ 10 మందికి ఏమైంది? 10 మంది వచ్చారు కదా, వారు వంశానికి ఏం జరిగింది? సంఖ్యాకాండము 14:37 చదవమ్మ. అనగా వారిని శిష్యులుగా తయారు చేయాలి. సెకండ్ పాయింట్, వారిని ఏం చేయాలి? శిష్యులుగా తయారు చేయాలి. మీరు వెళ్ళిన తర్వాత సువార్త ప్రకటించాలి. వెళ్ళండి చర్చింది. వెళ్ళిన తర్వాత సువార్త ప్రకటించిన తర్వాత కొంతమంది వెరీ ఇంట్రెస్ట్ ఉండొచ్చు. ఒక విలేజ్ అయితే అక్కడ ఒక 3-4 ప్రజలు చాలా ఆసక్తితో మీతో మాట్లాడుండి, అరే ఇది దేవుని వాక్యం మనకు తెలుసు, మీరు మళ్ళీ వచ్చి మనకు బోధించండి. అందువలన వారిని శిష్యులుగా తయారు చేయాలి. యేసు ప్రభు ఈ భూలోకం ఉన్నప్పుడు తన 12 శిష్యులను వారు తయారు చేశారు. 12 డిసైపుల్స్. ఎక్కువ మందిని చేయలేదు. 12 డిసైపుల్స్, 12 మందిని వారు తయారు చేశారు, శిష్యులుగా చేర్పించారు. ఆ శిష్యులే ఏమైందంటే సువార్త కొరకు వారు హతసాక్షిలుగా మారింది. ఆ 12 మంది హతసాక్షిగా మారింది. ఈరోజు ప్రపంచమంతా క్రైస్తవులు ఉన్నారు. అప్పుడు మనం ఏం చేయాలి? శిష్యులుగా తయారు చేయాలి. అక్కడికి వెళ్ళి వారిని శిష్యులుగా తయారు చేయాలి. అది సువార్తీకరణ విషయంలో ప్రాముఖ్యమైన ఒక మాట. అదంటే ప్రజల్ని శిష్యులుగా తయారు చేయాలి. ఎలాగ తయారు చేయాలి? ఒకసారి చదువమ్మా. ఏ పాయింట్? ఎవరిని శిష్యులుగా తయారు? దేవుని సమర్పించిన వ్యక్తుల్ని ఏం చేయాలి? శిష్యులుగా తయారు చేయాలి. ఒకవేళ మీరు వెళ్ళిన విలేజ్లో ఒక వ్యక్తి యేసుప్రభుని సందర్శంగా అంగీకరించితే, వారు పూర్తిగా దేవుని సమర్పించిన వ్యక్తి అయితే వారిని శిష్యులుగా తయారు చేయాలి. సెకండ్ పాయింట్, బి పాయింట్, దానిలో ఏం చేయాలంటే వారికి ఏం చేయాలి? నేర్పించాలి. జీవించడానికి వారిని బోధించాలి. మూడవది ఏం చేయాలి? వారిని యజమానులాగా జీవించడానికి ఇష్టపడుతున్నాడా? చూడండి, ఈ విషయం మనము తప్పకుండా నేర్చుకోవాలి. వారిని ఏం చేయాలంటే మేక్ ఏ డిసైపుల్స్, యజమానుగా మార్పించాలి. ఎలాగే వారిని మనము శిష్యులుగా తయారు చేయాలి? మొదటి వారి కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రే ఫర్ దమ్.
ఇప్పుడు ఒక విలేజ్కి వెళ్ళి ఒక 10 మందికి మీరు సువార్త చెప్పితే వారు తప్పకుండా మీరు పేరు అడుగుండొచ్చు, అవును కదా. ఆ 10 మంది పేరు పెట్టి మనము ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. తర్వాత వారి ఇంట్రెస్ట్ అయితే ఒక ఇల్లు మనము ఏం చేయొచ్చు, వారిని చిన్న చిన్న విషయాలు బైబిల్ ఉండేది వారిని బోధించాలి. మూడవది ఏం చేయాలంటే వారు సిస్టమేటిక్గా బైబిల్ చదవడానికి నేర్పించాలి. నిన్న నేను చెప్పాను, సిస్టమేటిక్గా క్రమంగా బైబిల్ చదవడానికి మనము కూడా నేర్చుకోవాలి. నాలుగవది ఏంటి తెలుసా, వారిని ఎలాగ శిక్షలో తీయాలి, వారికి కొన్ని బుక్స్ ఇవ్వండి చదవడానికి. ఐదవది ఏం చేయాలి, వారిని కొన్ని మీటింగ్కు మనం తీసుకుపోవాలి. ఒక శిక్షకులుగా తయారు చేయాలంటే ఏం చేయాలంటే వారి కొరకు ప్రార్థన చేయాలి, వారిని బైబిల్ నుండి చిన్న విషయాలు బోధించాలి. తర్వాత వారికి సిస్టమేటిక్గా క్రమంగా బైబిల్ చదవడానికి నేర్పించుకోవాలి. తర్వాత వారు కొన్ని బుక్స్ ఇవ్వండి చదవడానికి. తర్వాత వారిని ఆత్మీయంగా ఇంకా నడిపించడానికి కూటాలకు తీసుకుపోవాలి. అది వారికి శిష్యుగా తయారు చేయడానికి ఒక మంచి మార్గం. అది ఫస్ట్ ఈ సువార్థీకరణ సేవ చేయాలంటే ఫస్ట్ మనము ఏం చేయాలి, వెళ్ళాలి. సెకండ్ ఏం చేయాలి, వారిని బోధించాలి. మూడవది వారిని శిష్యులుగా తీర్చిన తర్వాత వారిని బోధించాలి. దాని అర్థం మన సంఘానికి వారిని తీసుకురావాలి. ముందు అడగొచ్చు, మీ సంఘానికి రావడానికి ఇష్టం ఉందా లేదా, రావచ్చు. ఇక్కడ వారిని బోధించాలి. ఏం బోధించాలి, యేసుప్రభు ఈ లోకములు ఉన్నప్పుడు దేవుని వాక్యం బోధించారు. వారు ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఏం చేశారంటే వారిని వాక్యం బోధించారు. ఇప్పుడు చాలా మంది వాక్యం కంటే ఎక్కువ స్వస్థత గురించి మాట్లాడతారు. వారు వాక్యం బోధించింది చాలా తక్కువ, కానీ స్వస్థత గురించి మాట్లాడింది చాలా ఎక్కువ. కానీ మనం ఏం చేయాలంటే వారిని వాక్యం బోధించాలి. ఒకసారి మీరు చదవండి మత్తయి సువార్త 4:4. ఖర్చు వెళ్ళడుతున్నారు. మత్తయి సువార్త 4:4. ఆయన ఏం చేశారు, అక్కడ వాక్యం బోధించారు. అక్కడ స్వస్థత చేయలేదు. స్వస్థత కూటం కాదు, అది వాక్యం బోధించిన కూటము. ఇప్పుడు మన సంఘాల్లో కాదు, మన టీవీ ప్రోగ్రామ్స్లో, తర్వాత పెద్ద పెద్ద మహాసభలు పెట్టినప్పుడు వాక్యం కంటే ఎక్కువ ఏంటి, స్వస్థత. దానికి తప్పేం లేదు. స్వస్థత వరం ఉన్నవారు స్వస్థత కార్యాలు చేయండి, పర్లేదు, తప్పేం లేదు. నేను దానికి విరోధంగా లేదు. కానీ ప్రజలకు అవసరం ఏంటి తెలుసా, ఆత్మశక్తి. దే నీడ్ స్పిరిచువల్ ఫుడ్. ఆత్మీయంగా వారికి భోజనం కావాలి. అపోస్తల కార్యం టైం లేదు మనకు చదవడానికి. అపోస్తల కార్యము 18:27-28 ఇలాగ చెప్పినది, వారికి యేసు ప్రభు మానవ పాపం కొరకు చనిపోయారని వారిని బోధించారు. అపోస్తల కార్యక్రమం 19:8 ఏముండదంటే వారు సినగోలు వెళ్ళి 3 నెలల వారికి వాక్యం బోధించారు. అపోస్తల ప్రవృత్తి 28, అపోస్తల కార్యము 28, 30, 31 2 సంవత్సరం కిరాయికి ఇల్లు తీసుకొని పౌలు ఇక్కడ బోధించారు. ఈ విషయం మనము గుర్తుపెట్టాలి. మన సువార్థీకరణ విషయంలో మొదటి మనము వెళ్ళాలి, తర్వాత శిష్యులుగా తయారు చేయాలి. మూడవది వారిని ఏం చేయాలి, బోధించాలి. ఇప్పుడు బోధ చాలా తక్కువ. ఇప్పుడు స్వస్థత కొరకే అందరూ వెళ్తున్నారు సంఘానికి. కానీ ఆ రోజు ప్రథమ సంఘము ఏం చేశారంటే వారిని వాక్యం బోధించారు. ప్రజలకు, శిష్యులకు వాక్యం బోధించారు. మీరు అపోస్తల కార్యక్రమం మీరు చదవండి. ప్రతి చోట్ల శిష్యులు వెళ్ళినప్పుడు స్వస్థత వారు ఇచ్చారు, కానీ దానికంటే వారు వాక్యం బోధించడానికి సమయం తీసుకున్నారు. తర్వాత ఏం చేయాలి, వారికి బాప్టిజం ఇవ్వాలి. మీరు మీ సంఘానికి ఒక నిబంధన ఉండొచ్చు, అందరూ బాప్టిజం ఇవ్వడానికి నేను చెప్పను.
ఇప్పుడు మీరు వెళ్ళి బెనిమోస్ గారు చెప్పారు కదా, వెళ్ళి వారిని శిష్యులుగా తయారు చేసి తర్వాత వారికి బోధించి వారికి బాప్టిజం అండి. అది కాదు, మీ సంఘములు పాస్టర్ గారు ఉన్నారండి, వారే చేయాలి. అది ఒక్క సంఘానికి దానికి ఒక నిబంధన ఉంది, రూల్స్ ఉంది, అది ప్రకారం చేయాలి. మీరు వెళ్ళి వారికి సువార్త ప్రకటించవచ్చు, వారిని శిష్యులుగా తయారు చేయొచ్చు, వారిని వాక్యం బోధించవచ్చు. కానీ బాప్టిజం విషయము మీరు చేయకూడదు, విశ్వాసికులు చేయకూడదు. పాస్టర్స్ అయితే తప్పకుండా చేయొచ్చు. బాప్టిజం ఇవ్వాలి. ఓకే, అప్పుడు 4 స్టెప్ మనం బోధించాలి. ఏదేంటి బాప్టిజం ఏంటి దానికి బాప్టిజం ఒకసారి చదవండి అమ్మా. వారికి బాప్తిస్మం ఇచ్చుట. ఎస్, వారికి బాప్టిజం ఇచ్చుట. యూ హ్యావ్ టు గివ్ దమ్ ఏ బాప్టిజం. మాకు తెలుసు సమయం లేదు మన దగ్గరే. అది రోమర్ 6:3-4 బాప్టిజ కార్యం ఎందుకు చేయాలంటే కరెక్ట్ గా రాసి ఉన్నది. ఓకే, బాప్టిజం అన్నది ఒకసారి చదువు అమ్మది. బాప్తిస్మం అనగా యేసు యందు విశ్వాసమును పాప పశ్చాత్తాపమును బహిరంగంగా ప్రకటించుట. బాప్టిజం ఎందుకంటే నేను ఈ రోజు నుండి క్రైస్తవుగా మార్పిస్తున్నారు, లేకపోతే నేను క్రైస్తవుగా మారింది దాని పబ్లిక్ గా ప్రకటించడానికి ఈ బాప్టిజం. రక్షణ అనుభవం లోపల జరిగింది, కానీ బాప్టిజం కార్యక్రమం బయట జరగాలి. రక్షణ అనుభవం ఏం జరిగింది? లోపల జరిగింది. కానీ బాప్టిజం ఎక్కడ జరగాలి అంటే బయట జరగాలి. చాలా మంది బాప్టిజం అంటే చాలా మంది సందేహం ఉంది వారికి. చదువమ్మా. బాప్టిజం అంటే అది ముంచుటదారు. చాలా సంఘానికి ఇది లేదు, ముంచుట బాప్టిజం లేదు. వారికి వేరే విధానంగా బాప్టిజం ఉంది, అది నేను చూపించబోతున్నాను. ఓకే, ఇక్కడ స్ప్రింక్లింగ్ బాప్టిజం, చిలకటం. అవును కదా, చాలా మంది సంఘానికి ఏముందంటే బాప్టిజం అనేది ఇమర్షనల్ బాప్టిజం కాదు, స్ప్రింక్లింగ్ బాప్టిజం. అది నిజమైన బాప్టిజం కాదు, బైబిల్ ప్రకారంగా అది కరెక్ట్ బాప్టిజం కాదు. చాలా సంఘాలు ఇక్కడ మన దేశంలో లేదు, కానీ బయట ఉన్న సంఘాలలో బాప్టిజం ఇలాగ ఉంది. ఆ బిడ్డను తీసుకొని అక్కడ మోకరించి పెట్టి వాటి మీద ఏం చేస్తుంది, వాటర్ పోస్తున్నది. అది బాప్టిజం కాదు. ఓకే, ఇంకొక బాప్టిజం ఉన్నది, ఏంటి అది? స్నానం చేయటం. అది బాప్టిజం కాదు. బాప్టిజం దానికి గ్రీక్ పదం వాడి ఉన్నది, బాప్టిస్మో, ఆ పదం వాడి ఉన్నది. దాని నిమిత్తమై అది ముంచటం, ఇట్ ఈస్ ఎ డిప్పింగ్. మనకు తెలుసు, ఈ ట్రైన్లు ప్రయాణం చేసినప్పుడు మనకు టీ దొరుకుతుంది, అవును కదా? ఆ టీ బ్యాగ్ దొరుకుతుంది, టీ బ్యాగ్. ఆ టీ బ్యాగ్ మనం ఏం చేస్తుంది, అది ముంచటం. అది బాప్టిజం సమానంగా వాడుతుంది, డిప్పింగ్ బాప్టిజం. ఒకసారి చదువమ్మా. బాప్టిజం అనగా ఇది. బాప్టిజం అంటే ఏంటి తెలుసా? ఇది దేవుని యొక్క నీతి. మత్తయి సువార్త 3:15. ఇట్స్ మాథ్యూ 3:6. చదువు అవసరం లేదు. యేసు ప్రభు దేవునికి ఏం చేయని విజ్ఞాపన చేయటం, అది బాప్టిజం. దేవుని నీతి మన జీవితములు నెరవేరాలి. ఇప్పుడు నేను విన్న ఎవరైనా ఉన్నారంటే బాప్టిజం తీసుకోలేకపోతే మీరు నిర్ణయించుకోవాలి, దేవుని నీతి మీ జీవితములు నెరవేరాలి. మంచి మనస్సాక్షి ఉండాలి మీకు. దాని నిమిత్తమై మనము ఏం చేయాలి, బాప్టిజం తీసుకోవాలి. ఎందుకు బాప్టిజం? చాలా మంది అడుగుతుంది. నేను చిన్నప్పుడు నా తల్లిదండ్రులు నాకు బాప్టిజం ఇచ్చారండి, మళ్ళీ ఎందుకు బాప్టిజం? ఓకే, చూస్తాము మనము. మొదటి పాయింట్ చదువమ్మా. ఇది యేసు ప్రభువు యొక్క ఆజ్ఞ. మత్తయి సువార్త 28:19 ఏం చెప్పారండి? యేసు ప్రభు యొక్క ఆజ్ఞించారు, మీరు సర్వలోకముకి వెళ్ళి సర్వసలకు శిష్యులుగా తయారు చేసి పితాపుత్ర పరిశుద్ధాత్మ నామములు వారికి బాప్టిజం ఇవ్వండి. అప్పుడు దేవుడు ఇది చేస్తారా లేదని అడగలేదు, చెయ్యండి. ఆజ్ఞ, ఇది రిక్వెస్ట్ కాదు, విజ్ఞాపన కాదు. ఇట్ ఈస్ నాట్ రిక్వెస్ట్, ఇట్ ఈస్ యాక్చువల్లీ
ఏ కమాండ్మెంట్, ఆజ్ఞ, ఇది చెయ్యి. సెకండ్ పాయింట్ ఇక్కడ యేసు ప్రభు ఏం చేశారు? బాప్తిస్మం తీసుకున్నాడు గనుక యేసు ప్రభు మనకు ఒక మాదిరిగా చూపించారు. మత్తయి సువార్త 3:13-15 3:13-17 యేసు ప్రభు మనకు ఒక మాదిరిగా చూపించారు. నాలుగవది ఏంటి? బాప్టిజం ఎండ, ఇది సంఘానికి ఒక పునాది. ఆదికాండము 2:24. సమయం లేకుండా నేను కొంచెం స్పీడ్గా వెళ్తున్నాను. ఓకే, అపోస్తల కార్యక్రమం 2:41. ఇది సంఘానికి ఒక పునాది. బాప్టిజం తప్పకుండా మనము చేయాలి. ఓకే, 4 యేసు యొక్క మరణ పునరుద్ధానములను గుర్తించుట. యేసు ప్రభు మరణ పునరుద్ధానానికి గుర్తించడానికి బాప్టిజం తీసుకోవాలి. 5వ పాయింట్ క్రీస్తుతో జీవించుట, ఆయనలో బాప్తిస్మం పొందుట. క్రీస్తులు జీవించడానికి మనం ఏం చేయాలి? బాప్టిజం తీసుకోవాలి. గెలాతియర్ 3:27 గెలేషియన్స్ 3:27 క్రీస్తులు జీవించడానికి మనం ఏం చేయాలి? బాప్టిజం తీసుకోవాలి. 6వది 2 తిమోతి 2:14 మనమందరము క్రీస్తుతో జీవించుట. క్రీస్తుతో జీవించడానికి మనం ఏం చేయాలి? బాప్టిజం తీసుకోవాలి. మన ప్రియులారా, మీలో ఎవరైనా ఈ రోజు వరకు బాప్టిజం తీసుకోలేకపోతే మీ పాస్టర్తో మాట్లాడండి. తప్పకుండా ఈ కరోనా టైంలో కూడా మీరు బాప్టిజం తీసుకోవచ్చు, పర్లేదు. ఓకే, లాస్ట్ బాప్టిజం గురించి మెథడ్ ఆఫ్ బాప్టిజం చదువు. బాప్తిస్మం ఎలా జరుగును? ఎందుకనగా అక్కడ ఎక్కువ నీళ్లు ఉన్నవి. నీరు ఎక్కువ కావాలి, అవును కదా? బాప్టిజం కొరకు ఏం కావాలి? నీరు ఎక్కువ కావాలి. సెకండ్, దిగారు. ఇద్దరు నీళ్లు దిగారు. అప్పుడు ఒక బాప్టిజం ఇవ్వడానికి, మంచి బాప్టిజం ఇవ్వడానికి నీరు అవసరం. వాటర్ ఈస్ నెససరీ ఫర్ ఇమర్షనల్ బాప్టిజం. 4 విషయాలు సువార్థీకరణ విషయంలో ఈ రోజు మనము నేర్చుకున్నాము. 1, మనం ఏం చేయాలి? వెళ్దాం. సెకండ్, మనం ఏం చేయాలి? వారిని శిష్యులుగా తయారు చేయాలి. 3వది, వారిని బోధించాలి. దానికి అర్థం ఏంటి? సంఘానికి తీసుకురావాలి. తర్వాత మనం ఏం చేయాలి? వారికి బాప్టిజం ఇవ్వాలి. చాలా మంది ఏం చేస్తారని తెలుసా? ఇప్పుడు వారు ఏం చేస్తారంటే, వెళ్ళి వెంటనే ఏం చేస్తారు? వారు బాప్టిజం ఇవ్వటం. నా దగ్గర చాలా స్టోరీస్ ఉన్నాయి, టైంలో. తర్వాత బోధించడానికి ప్రయత్నం చేస్తారు వారు. తర్వాత వారిని శిష్యులుగా తయారు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. బై ద టైం వారు ఏం చేయాలి? వెనక్కి వెళ్ళిపోయి ఉండొచ్చు, ఆత్మీయ జీవితం నుండి వెనక్కి పోయి ఉండొచ్చు. ఇది ఒక సిస్టంగా మన పాస్టర్స్ కూడా కొంచెం జాగ్రత్తగా ఈ విషయంలో మీరు నేర్చుకోవాలి. వెళ్ళి శిష్యులుగా తయారు చేసి వారిని బోధించిన తర్వాత బాప్టిజం ఇవ్వండి. మీకు తెలుసు, చాలా మంది బాప్టిజం తీసుకున్న వారు మత్తులు తాగుతుంది, బీడి తాగుతుంది. వారు నోటిని వచ్చిన భాషలు చాలా ఘోరంగా ఉంది. కారణం ఏంటి తెలుసా? వారిని కరెక్ట్గా బోధించలేదు, వెళ్ళి బాప్టిజం ఇచ్చారు. ఓకే, దాని నిమిత్తమై మనం ఇది ఒక సిస్టంగా ఫాలో చేయాలి. నెక్స్ట్ సబ్జెక్ట్కి వెళ్తాము మనము. సువార్తికునికి కావాల్సిన అర్హతలు. ఓకే, సువార్తికునికి ఒక అర్హతలు ఏంటి? ఓకే, ఏదైనా పని చేయాలంటే దానికి కొన్ని అర్హతలు ఉన్నాయి. దెర్ ఆర్ సమ్ క్వాలిఫికేషన్ టు బికమ్ ఏ ఇవాంజలిస్ట్. ఒక సువార్తికుడు అయితే దానికి కొన్ని అర్హతలు ఉన్నాయి. ఆ అర్హతలు నేను ఏం చేశారంటే 3 విధానంగా డివైడ్ చేశాను. 1, ఆత్మీయ అర్హతలు. సెకండ్, శారీరక అర్హతలు. 3వది మానసికంగా అర్హతలు. ఈ విషయము ఈరోజు ముగించడానికి ప్రయత్నం చేస్తాను, లేకపోతే రేపు మనము చూస్తాను.
ముగించడానికి ఫస్ట్ ఒక ఆత్మీయ అర్హతలు ఉండాలి. సువార్త సేవ చేయడానికి కొన్ని ఆత్మీయ అర్హతలు ఉండాలి. మొదటి అర్హత ఏంటి తెలుసా? ఆత్మీయ అర్హతలు సువార్థికుడు రక్షణ అనుభవం పొంది ఉన్న వ్యక్తిగా ఉండాలి. రక్షణ పొందిన వ్యక్తికి సువార్థికన సేవ చేయడానికి దర్శనం దొరుకుతుంది. రక్షణ పొందలేకపోతే మీకు దర్శనం లేదు. మొదటి ఆత్మీయ అర్హత ఏంటి తెలుసా? రక్షణ పొందాలి. ఇప్పుడు మీకు తెలుసు నికోదేమస్, యోహాను సువార్త 3 అధ్యాయములు నికోదేమస్ యేసు ప్రభువుకి వెళ్ళారు, నైట్లు వెళ్ళారు. వారికి అన్ని విషయాలు తెలుసు, పాత నిబంధన ఉన్న అన్ని విషయాలు తెలుసు, జ్ఞాని ఆయన. కానీ బోర్న్ అగైన్ పునర్జన్మించిన విషయం వారికి తెలియదు. యాక్చువల్లీ హీ డజంట్ నో హౌ టు బి బోర్న్ అగైన్. యేసు ప్రభు ఏం చెప్పారంటే మీరు ఏం చేయాలి? యు మస్ట్ బి బోర్న్ అగైన్. కానీ వారికి అది తెలియదు. అప్పుడు ఒక వ్యక్తి సువార్థికుడుకు అవసరమైన ఒక ఫస్ట్ క్వాలిఫికేషన్ ఏంటి తెలుసా? వారు రక్షణ అనుభవం ఉండాలి. నేను ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరిగాను. మా తల్లిదండ్రులు చాలా మంచి విశ్వాసులు. ప్రతిరోజు మనకు ఇంటిలో ప్రేయర్ ఉంది. సాయంకాలం బైబిల్ చదవాలి, ప్రార్థన చేయాలి, తర్వాత భోజనం పెడుతుంది. బైబిల్ చదవలేకపోతే భోజనం లేదు, ప్రార్థన చేయలేకపోతే భోజనం లేదు. ఉదయం స్కూల్ ఉన్నప్పుడు మన తల్లి వాళ్ళ ఇద్దరిని నా తమ్ముడిని ప్రార్థన చేసి పంపిస్తారు. స్కూల్లో వచ్చిన తర్వాత టిఫిన్ అయిన తర్వాత నైట్లు బైబిల్ కూర్చొని బైబిల్ చదవాలి. గట్టిగా చదువుతుంది. ఎందుకంటే తెలుసా? మమ్మీ వినడానికి, దేవుడు వినడానికి కాదు. అప్పుడే భోజనం పెడుతుంది. కానీ 14 వయసు వరకు రక్షణ అనుభవం లేకుండా జీవించారు. 14 వయసు ఉన్నప్పుడు ఒక యూత్ క్యాంప్కి వెళ్ళి అక్కడే ఒక గుంపుగా కూర్చొని ఒక టీచర్ గారు బోధించారు. మీ క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరిగిన, మీ బైబిల్ మీకు తెలిసిన, మీ సంఘానికి వెళ్ళిన రక్షణ లేకపోతే పరలోకం వెళ్ళడానికి మీకు వీలు లేదు, కుదరదు. ఆ రోజు రవి గారు మీ వాక్యం సరిగ్గా రావట్లేదండి. హలో, ఓకే, ఇప్పుడు వస్తుందా? ఓకే, నేను ఎంతవరకు విన్నారు మీరు? వినిపిస్తుంది సార్, వినిపిస్తుంది సార్. ఓకే, ఆ రోజు 14 వయసు ఉన్నప్పుడు ఒక రోజు సాయంకాలం 1974 ఏప్రిల్ 14 మధ్యాహ్నం తర్వాత 2 గంటలకు 2:30కు యేసు ప్రభుని నా సొంత రక్షకంగా అంగీకరించారు. అది నాకు దేవుడిచ్చిన రక్షణ అనుభవం. అది నేను ఆత్మీయంగా పుట్టిన రోజు. దట్ ఈస్ ద బర్త్డే ఆఫ్ మై స్పిరిచువల్ లైఫ్. చాలామందికి ఇది తెలియదు. చాలామంది సంఘానికి వస్తుంది, రక్షణ ఎప్పుడు పొందారు వారికి తెలియదు. బాప్టిజం తీసుకున్న డేట్ అందరికి తెలుసు. నేను ప్రతిరోజు సంఘానికి వచ్చాను, పాస్టర్ గారు నాకు చెప్పాను బాప్టిజం తీసుకున్నారా? లేదు, ఆ రోజు బాప్టిజం తీసుకున్నారు. నేను ఎప్పుడు రక్షణ పొందాను? అప్పుడు సువార్థికునికి ఏమి ఉండాలి? తప్పకుండా రక్షణ అనుభవం ఉండాలి. సెకండ్ పాయింట్, ఒక సువార్థినికి ఏముండాలి? మంచి స్వభావం కలిగిన వ్యక్తిగా ఉండాలి. సెకండ్ పాయింట్, రక్షణ పొందిన వ్యక్తికి మంచి స్వభావం కలిగిన వ్యక్తిగా ఉండాలి. ఈస్ ఎ మ్యాన్ విత్ ఎ గుడ్ క్యారెక్టర్. మంచి స్వభావం కలిగిన వ్యక్తి ఉండాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. దానిలో కొన్ని విషయాలు నేను స్కిప్ చేస్తాను, టైం తక్కువ కాబట్టి. మంచి స్వభావం ఉండడానికి, మన జీవిత సాక్ష్యం కాపాడడానికి 3 ఏరియాస్, 3 G's నేను చెప్పబోతున్నాను. ఓకే, ఫస్ట్ అంటే గ్లోరీ, మహిమ, లేకపోతే పొజిషన్, డిగ్రీ. చాలా మందికి ఇది ఒక ఆటంకం. జాగ్రత్తగా ఉండాలి. చాలా మంది నన్ను పరిచయం చేసినప్పుడు ఇలాగ పరిచయం చేస్తారు. రెవరెండ్ డాక్టర్ బెన్నీ మోసెస్ అంటే
నాకు నిజం చెప్పాలంటే డాక్టరేట్ లేదు. చాలా సంఘానికి వెళ్ళినప్పుడు నాకు ఫ్రీగా డాక్టరేట్ ఇచ్చారు వారు. కానీ ఇది లోపల మనకు గర్వం రావడానికి వీలుంది. ఒక సువార్థికుడు జీవితంలో గర్వం ఉండకూడదు, తగ్గించు స్వభావం ఉండాలి. మన పొజిషన్, నేను పాస్టర్ గారు, నేను చెప్పిన మీరే వినాలి. నేను భర్త, మీరు తప్పకుండా నేను చెప్పిన మాట వినాలి. నేను తండ్రి, పిల్లలు నేను చెప్పిన అది కరెక్టే, దానికి తప్పేం లేదు. కానీ ఆ గర్వం ఉండకూడదు. యేసుప్రభుని చూడండి, వారి హృదయంలో ఒక్కసారి కూడా గర్వం రావలేదు. తగ్గించు స్వభావం ఉన్న వ్యక్తిగా ఉండాలి. చాలామంది మిమ్మల్ని ఎక్కించి అంటే, ఓహ్ బెన్నీ మోసెస్ అయితే మంచి టీచర్ అంటే, ఆయన బోధించినది చాలా మంచిగా ఉంది, సార్ మీ క్లాసు నాకు చాలా మంచిది, నేను నిద్రపోవలేదు, చాలా మంచిది బాబు. కానీ అది విన్నప్పుడు నేను జాగ్రత్త. సాతానికి మనం ఏం చేయకూడదు, అవసరం ఇవ్వకూడదు. గర్వం రావడానికి ఇది ఒక కారణము. గ్లోరీ, పొజిషన్, మహిమ, మీ పేరు అందరూ వినాలి, మేము అందరూ నమస్కారం చేయాలి. మీ జాగ్రత్తగా ఉండాలి. సువార్థికుడు అయితే తగ్గించు స్వభావం ఉండాలి. సెకండ్ ఏరియా అంటే తెలుసా, మనీ మ్యాటర్. మనం విశ్వస్తంగా ఈ విషయంలో జాగ్రత్తగా జీవించాలి. ఇన్ మనీ మ్యాటర్ వి మస్ట్ బి వెరీ కేర్ఫుల్. ఫస్ట్ జీ అంటే తెలుసా, గ్లోరీ. సెకండ్ గోల్డ్, అంటే డబ్బు విషయంలో నమ్మకంగా జీవించాలి. డబ్బు అవసరం, మీకు నాకు డబ్బు జీవించడానికి. ఒక సువార్థికుడే అయితే జీవించడానికి డబ్బు అవసరం. డబ్బు వద్దని చెప్పును ఎవరు, కానీ ఆ డబ్బు విషయంలో మనం నమ్మకంగా జీవించాలి. నేను గాస్పెల్ ఫర్ ఏషియా సంస్థలు చేర్చినప్పుడు కోర్టులో సంతకం పెట్టారు, లక్షలు కాదు, చెక్ బుక్లో. కానీ ప్రతి ఒక్క చెక్కులు సైన్ చేయనప్పుడు నేను ఇలాగ ప్రార్థన, దేవా నమ్మకంగా ఈ డబ్బు వాడడానికి నాకు కృప చూపించండి. 20 సంవత్సరం నేను దానిలో సేవ చేశాను. బయటికి వచ్చినప్పుడు నేను దొంగతనం చేశాను, డబ్బు తీసుకుపోయి ఎవరు చెప్పలేదు. కారణం అంటే తెలుసా, నేను నమ్మకంగా జీవించాను డబ్బు విషయంలో. ఈరోజు కూడా అలాగే ఎవరైనా నాకు డబ్బు ఇచ్చినా, పాస్టర్ గారు ఇది మీ పర్సనల్ కొరకు ఈ డబ్బు, ఇది మీ మినిస్ట్రీ కొరకు. మినిస్ట్రీ కొరకు డబ్బు అంటే ట్రాక్టర్ ప్రింట్ చేయటం, లేకపోతే ఏదైనా మినిస్ట్రీ కొరకు ప్రయాణం చేయనప్పుడు నేను వాడతాను ఆ డబ్బు. కానీ నా ఇంటికి ఇచ్చిన అది ఇంటికి వాడుతుంది. నమ్మకం చేయాలి ప్రతిరోజు. తర్వాత నాకు ఏ డబ్బు దొరికినా, ఎక్కడి నుంచి దొరికినా దానిలో 10% దేవునికి ఇస్తాను. 10% కాదు, ఇప్పుడు 12% ఇస్తాను నేను. నమ్మకంగా జీవించాలి డబ్బు విషయంలో. ఒక సువార్థికుడి అయితే మీ మంచి స్వభావం కావాలంటే మీ డబ్బు విషయంలో మీరు నమ్మకంగా జీవించాలి. నాకు తెలుసు చాలా పాస్టర్స్ డబ్బు విషయంలో చాలా పడిపోయింది. చాలామంది డబ్బు అడుగుతుంది, విశ్వాసులు మీరు తప్పకుండా నాకు ఇవ్వాలి, దశభాగం తీసుకురావాలి. వారిని బోధించండి, ఇవ్వటం చాలా ఆశీర్వాదం. మూడవది ఏరియా అంటే తెలుసా, గర్ల్ ఆర్ బాయ్. 3G చెప్పారు. మంచి స్వభావం కాపాడడానికి ఈ 3 ఏరియాలు మన జాగ్రత్తగా ఉండాలి. ఒకటి గ్లోరీ, మహిమ, పొజిషన్. సెకండ్ గోల్డ్, డబ్బు. మనం మోసం చేయడానికి చాలా మంది డబ్బు ఇస్తుంది, జాగ్రత్త. మూడవది అంటే తెలుసా, పాస్టర్స్ అండ్ బిలీవర్స్ అందరూ జాగ్రత్తగా ఉండాలి మీ జీవితంలో. చాలా మంది పడిపోయిన ఒక ఏరియా ఇది, పాస్టర్స్, విశ్వాసులు కూడా. గర్ల్స్ అయితే మీ జాగ్రత్త, చాలా జాగ్రత్త. ఎందుకంటే మీ ఇంటిలో మీరు ఒక్కరున్నారు, ఆ సమయంలో పాస్టర్ వచ్చినా మీరు డైరెక్ట్గా చెప్పండి, పర్లేదు అయ్యగారు ఇక్కడ తల్లి లేదు, తండ్రి లేదు, మీ తర్వాత రండి. పాస్టర్స్ మీ జాగ్రత్త ఉండాలి. మీరు హౌస్ విజిటింగ్ వెళ్ళినప్పుడు
అక్కడ ఒక స్త్రీ ఉందే, మీరు వెళ్ళకూడదు. ఒక్కవేళ మీ విశ్వాసి ఉండొచ్చు, మీ సాక్ష్యం కాపాడడానికి మంచిదే అది. నేను 10 సంవత్సరం బిలివేర్ చర్చ్లో సేవ చేశాను. 700 బిలివేర్స్ ఉన్నాయి అక్కడ, స్టూడెంట్స్ కలిపి. ప్రతి ఇంటికి అంటే అక్కడ ఉన్న విశ్వాసుల ఇంటికి వెళ్ళినప్పుడు నేను, నా మిస్సెస్, లేకపోతే 2 స్టాఫ్స్, ముగ్గురిని తీసుకుపోతుంది నేను. ఎందుకంటే తెలుసా, నేను ఒకసారి ఒకవేళ ఆ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ యజమాని లేని టైం ఉండొచ్చు. అప్పుడు పక్కన ఉన్నవారు చెప్పకూడదు, అరే ఈ పాస్టర్ గారు ఏంటి, ఆయన యజమాని, ఆయన భర్త లేని టైంలో హౌస్ సిట్టింగ్ చేస్తున్నారు, ఎందుకు అలాగే చెప్పాలి? వారు కుదరదు, నా సాక్ష్యం కాపాడాలి. దాని నిమిత్తమై 10 సంవత్సరంగా పాస్టర్గా జీవించినప్పుడు, విశ్వాసికులు ఇల్లు సందర్శించినప్పుడు, ఒకటి నా భార్య ఉండొచ్చు, లేకపోతే నాతో కలిసి 2 వెళ్ళి ఉండొచ్చు, సాక్ష్యం కాపాడాలి. చాలామంది ఆంధ్రప్రదేశ్ ఒకటి కాదు, ఇండియాలో, భారతదేశంలో ఎక్కువ సాక్ష్యం పోయిన ఏరియా అంటే తెలుసా? పాస్టర్స్కు, విశ్వాసులకు, గర్ల్స్, బాయ్స్. మీ జాగ్రత్త ఉండాలి. ఓకే, అప్పుడు మంచి స్వభావం కలిగిన వ్యక్తిగా ఉండాలి. అప్పుడు మొదటి, రక్షణ పొందిన అనుభవం ఉండాలి. సెకండ్, వారు మంచి స్వభావం కలిగిన వ్యక్తిగా ఉండాలి. ఒక సువార్థికుడు అయితే మంచి స్వభావం కావాలి. మూడవది ఏంటి? వార్తికునకు సమర్పణ జీవితం ఉండాలి. అది ఒక అర్హత. మీకు సంఘం నుండి అప్పగించిన సువార్థీకరణ సేవ నమ్మకంగా చేయాలి. దానికి మీకు సమర్పణం అవసరం. నేను ఇంకొక మాట చెప్తాను. నేను భారతదేశంలో 28 రాష్ట్రానికి వెళ్ళిన తర్వాత చాలా ప్రజలను చూశాను, పాస్టర్స్ని. అక్కడ తెలుగు వారు చాలా తక్కువ, తెలుగు పాస్టర్స్. కానీ మలయాళీస్ ఉంది, తమిళన్స్ కూడా ఉంది, కన్నడకారు కూడా లేదు, తక్కువ మంది తెలుగు వారు ఉంది. కారణం ఒక్క ఉండొచ్చు, మన ఊర్లు వదిలేసి వేరే ఊరు వెళ్ళడానికి ఎవరికి ఇష్టం లేదు. మన డిస్టిక్ నుండి వేరే డిస్టిక్ వెళ్ళడానికి మనకి ఇష్టం లేదు. మన పప్పు, సాంబారు, అన్నం, బియ్యం అది వదిలేసి వేరే రాష్ట్రానికి వెళ్ళి సేవ చేయడానికి మనకి ఇష్టం లేదు. ఇష్టం కాదు, సమర్పణం లేదు. నాకు తెలుసు, శ్రీకాకుళం మరియు విజయనగరం నుండి ఒక సురేష్, ఆయన నేను క్లాసులో బీహార్ను గురించి మాట్లాడిన అక్కడ ఒక మాల్టా ట్రైబల్ ఏరియా ఉంది. అక్కడ సువార్థీకరణ చాలా తక్కువ జరిగింది. ఆయనకి ఏం చెప్పారంటే, మీరు వెళ్ళి అక్కడికి ఎక్కడైనా బీహార్కు వెళ్ళి సేవ చేయండి. ఆయన సమర్పణతో వెళ్ళారు. ఒక నెలలో ఒక్కసారి ఆయన పిలిచి నాతో మాట్లాడుతాను, సార్ నేను హిందీ నేర్చుకొని ఇక్కడ మాల్టా భాష నేర్చుకొని మాల్టా ఆదివాసీ ఏరియాలో సేవ చేస్తున్నారు. నాకు లాస్ట్ మంత్లో కొన్ని ఎక్స్ట్రా డబ్బు జరిగింది. దాని నుండి వారికి ఒక సహాయం నేను పంపించాను. ఎందుకంటే తెలుగువారు వేరే రాష్ట్రానికి వెళ్ళి సేవ చేయటం నాకు చాలా ఇష్టం. దాని నిమిత్తమై వారు నేను కొన్ని సహాయం చేశారు. ప్రతి నెల కాదు. మనకు ఏమిటి తెలుసా, సువార్థీకరణలో ఒక సమర్పణ అవసరం, ఏ కమిట్మెంట్ టు సర్వ్ ద లార్డ్. నాలుగవది సువార్తికుడు ఏం చేయాలి? అది సువార్తికుడు ఖచ్చితముగా కనికరము, దయ కలిగిన వ్యక్తిగా ఉండాలి. సార్ మీరు ఆ స్క్రాచెస్ డిలీట్ చేయండి సార్. అది నాకు ఇక్కడ నుంచి కుదరదు. అది నేను చూస్తాను, ఒక నిమిషం. కింద అరేంజ్ ఉంటా చూడండి సార్.
వారు కుష్ఠరోగిని చూసి కనికర పెట్టారు. ఒక వాక్యం చదవండి, మత్తయి సువార్త 9:26-36. పనివారు చాలా తక్కువ ఉంది, కానీ కారణం ఏంటి తెలుసా? మనకు కనికరం లేదు. కనికరం కొరకు ప్రార్థన చేయాలి. దేవుడా, ఆ అర్హత చాలా ఇంపార్టెంట్ అర్హత. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు హ్యావ్ ఎ ప్యాషన్ ఫర్ లాస్ట్ సోల్స్. ఐదవది, ఒక నిమిషం, ఐదవది ఏం కావాలంటే అర్హత, సువార్తినికి ఒక విశ్వాసం ఉండాలి. 3 విధంగా విశ్వాసం ఉండాలి. ఒకటి చదువమ్మా. మనిషి పోగొట్టుకున్నది ఏసు లేనికుండా అందరు ఎక్కడికి వెళ్తుంది? నరకానికి వెళ్తుంది. ఇది మీ గుర్తుపెట్టాలి. ఇట్స్ కన్విక్షన్. సెకండ్ పాయింట్ ఇక్కడే చదువమ్మా. యేసు ప్రభు పరమ ధర్మం ఏంటి తెలుసా? ప్రతి ఒక్కరూ రక్షణ పొందాలి, ఎవ్వరు కూడా నశించిపోకూడదు. మూడవది ఒక్క విశ్వాసం ఏంటి తెలుసా? అందరినీ యేసు ప్రభు ఏం చేస్తుంది? చదువు. హీ యాక్సెప్ట్ ఎవ్రీవన్. అందరినీ ఏం చేస్తారు? ప్రేమించిన దేవుడు. ఒక్క సువార్థికుడు ఇది గుర్తుపెట్టాలి. యేసు ప్రభు లేకపోతే అందరూ నరకానికి వెళ్తారు. ఇప్పుడు చూడండి, ప్రపంచంలో ఎన్ని లక్షలు, కోట్ల కంటే 1 కోట్ల కంటే ఎక్కువ ప్రజలు ఎంతమంది చనిపోయినా నేను చూడలేదు. నాకు టైం దొరకట్లేదు న్యూస్ చూడడానికి. ఒకవేళ 4 కోట్లు 5 కోట్లు చనిపోయి ఉండొచ్చు, మనకు తెలియదు. ఈ కరోనా నిమిత్తమై దానిలో ఎంతమంది విశ్వాసులు ఉండు తెలీదు. వారు అవిశ్వాసి అయితే యేసుప్రభుని రక్షణ అంగీకరించలేకపోతే వారికి నరకానికి వెళ్ళాను. సెకండ్, యేసుప్రభు తప్ప వేరే రక్షణ మార్గం లేదు. మూడవది, అందరినీ అంగీకరించిన ఏక దేవుడు యేసుప్రభు. వారి కులం లేదు, కులానికి పెట్టిన వారికి సపరేట్ ప్లేస్ కూడా లేదు. ఈయన చాలా డబ్బు దేవునికి ఇచ్చారక వారికి సపరేట్ ప్లేస్ లేదు. అందరు ఒక్కరే దేవుని సన్నిధిలో. అది మీ గుర్తుగా పెట్టాలి. 6వది పాయింట్, సువార్థికుడు ప్రార్థన జీవితం ఉండాలి. మత్తయి సువార్త 9:37-38. ప్రతి ఒక్కరికి కొరకు ప్రార్థన చేయాలి. ఇప్పుడు మనకు తెలుసు, జూమ్ వచ్చిన తర్వాత ఎక్కువ ప్రార్థనా కూటాలు ఉన్నాయి. కానీ వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలి. నాకు ఒక అలవాటు ఉంది. ఎప్పుడైనా నాకు టైం ఉన్నప్పుడు నా మొబైల్లో ఫోన్లో వచ్చిన పేర్లు చదివి వారి కొరకు ప్రార్థన చేయాలి. ఎక్కువ ఉంది. ఇప్పుడు నా ఫోన్ కాంటాక్ట్స్ మామూలుగా 2043 మెంబర్స్ ఉంది. 2043 మెంబర్స్ ఉంది. అందరిని నాకు తెలియదు, కొంతమందిని నాకు ముఖాముఖంగా చూశారు. ఇప్పుడు ఉదాహరణ చెప్పాలంటే, ఎఫ్రీం పాస్ట్ గారిని నేను ఫేస్ టు ఫేస్ చూడలేదు. వారితో మాట్లాడాను, వాట్సాప్ పంపించాను, ఫోన్ చేశాను అప్పుడు కూడా, కానీ ముఖాముఖంగా చూడలేదు. కానీ వారి కొరకు ప్రార్థన చేస్తున్నది. అలాగే చాలా ఉన్నాయి నా దగ్గర. ఎందుకంటే జూమ్ మీటింగ్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కాంటాక్ట్ చేస్తారు. ఎప్పుడైనా నాకు టైం ఉన్నప్పుడు వారు జస్ట్ పేరు చూసి, దేవుడా ఈ సిస్టర్ని, ఈ బ్రదర్ని మీ ఆశీర్వదించండి, దీవించండి, సువార్థిగా క్లాసులు అటెండ్ అయితే తప్పకుండా వారు సువార్త ప్రకటించాలి. ఒక్క హాఫ్ మినిట్ చాలు. ప్రార్థన జీవితం మనకు ఉండాలి ఒక సువార్థినికి. 7వది, ఆత్మశక్తి కావాలి. వి నీడ్ టు హ్యావ్ ఫుల్ ఆఫ్ హోలీ స్పిరిట్. సువార్థినికి జీవితంలో ఏముండాలి? ఆత్మశక్తి కావాలి. పరిశుద్ధాత్మ శక్తి పొందాలి. సువార్థినికి ఏముండాలంటే పరిశుద్ధాత్మ శక్తి ఉండాలి. అప్పుడు అది ఒక ఆత్మీయ అర్హత. మొదటి అర్హత ఏంటి తెలుసా? రక్షణ అనుభవం ఉండాలి. సెకండ్ పాయింట్, మీకు ఏముండాలంటే మీకు మంచి స్వభావం కలిగిన వ్యక్తిగా ఉండాలి. మూడవది మీకేముండాలి? ఒక సమర్పణ జీవితం ఉండాలి. 4వది మీకు కనికరం ఉండాలి. 5వది మీకు గుర్తుపెట్టాలి. దేవుడు యేసుప్రభుని నమ్మకం లేకపోతే వారు నరకానికి వెళ్తున్న గుర్తుపెట్టాలి. 3 విధంగా ఉంది ఆ గుర్తుగా. 6వది మీ జీవితంలో ప్రార్థనా జీవితం ఉండాలి. 7వది, అది మినిమం క్వాలిఫికేషన్. 7వది ఆత్మశక్తి కావాలి మీకు. ఏ పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్.
అది ఉందండి మీ జీవితంలో. మీకు చాలా మంచి సేవ చేయొచ్చు. చూడండి, పరిశుద్ధరాత్మ రావడానికి ముందు పీటరు 3 సారి యేసు ప్రభుని తెలియలేదు, నాకు తెలియదు వారిని, అస్సలు వారంటే ఎవరని అడిగాను. కానీ పరిశుద్ధాత్మ పొందిన తర్వాత, శక్తి వచ్చిన తర్వాత వారు నిలబడి వాక్యం చెప్పారు. ఫస్ట్ మెసేజ్లు 3000 ప్రజలు బాప్టిసం తీసుకున్నారు, లక్షల మంది. అది శక్తి ద్వారా దొరుకుతుంది. ప్రతి నిమిషాలు మనకు ఆ శక్తి అవసరం. ప్రతి ఒక్కరికి మాట్లాడుతున్నప్పుడు మనకు ఆ శక్తి అవసరం. బి పాయింట్ ఇక్కడ ఆత్మీయ అర్హతలు అయిపోయింది. శారీరక అర్హతలు, ఫిజికల్ అర్హతలు మనకు అవసరం. అదేంటి అది ఫిజికల్ అర్హతలు? చదువమ్మా. శారీరంగా పరిశుద్ధంగా వెళ్ళాలి, శుభ్రంగా వెళ్ళాలి. సువార్తికరణ సేవకి వెళ్ళినప్పుడు మంచి డ్రెస్ ధరించుకొని వెళ్ళాలి. ఇప్పుడు క్లాస్ అయితే పర్లేదు, మీరు టీషర్ట్ కూడా ధరించి కూర్చుండొచ్చు, పర్లేదు, అది ఏం పర్లేదు. కానీ సువార్తికరణ సేవకి వెళ్ళినప్పుడు మన డ్రెస్ కోడ్ చాలా మంచిగా ఉండాలి. వైట్ ధరించడం నేను చెప్పను, కానీ మంచి డ్రెస్ ఉండాలి. అదొకటి కాదు. చూడండి, చెమట ఎక్కువ ఉన్న ఏరియాలు మీరు జాగ్రత్తగా ఉండాలి. ఈ వ్యక్తి ఆ వ్యక్తిని హత్తుకున్నప్పుడు చాలా స్మెల్, దుర్వాసన, అంటే సువాసన కాదు, బ్యాడ్ స్మెల్. చెమట ఉన్న ఏరియాలు శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, ఆ కోస్టల్ ఏరియాలో చెమట ఎక్కువ కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. ఓకే, ఇంకా అది చెమట ఉన్న వ్యక్తులు ఏం చేయాలి? ఒక స్కర్చీఫ్, ఒక కోంబు అన్నీ మనం చేతులు పెట్టాలి. ఓకే, ఇది కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. సాక్స్, ఇలాగున్న సాక్స్ వాడకూడదు. ఎందుకంటే మన ఈ సాక్స్ ఎక్కువ వాసన వస్తుంది, బ్యాడ్ స్మెల్ వస్తుంది. దాని నిమిత్తమై సంవత్సరాలు ఒక్కసారి అది కడగాలి, వాష్ చేయాలి. ఇలాగున్న సాక్స్ ధరించుకొని ఎక్కడికి వెళ్ళకూడదు. మీకు ప్రసంగం చేయడానికి మీరు స్టేజ్ మీద ఎక్కినప్పుడు మంచి సాక్స్, మీకు అలవాటు ఉందండి, మంచి సాక్స్ ధరించుకొని వెళ్ళాలి. ఓకే, ఇది బైబిల్ స్కూల్లో నేను ఇలాగ మీ డ్రెస్ కోడ్ కూడా చూడాలి. సెకండ్ పాయింట్ చదువమ్మా. మీ డ్రెస్ ధరించడానికి ముందు ఒకసారి చూడండి, ఎక్కడైనా అది దాని హోల్స్ ఉందా, స్టిచ్చెస్ పోయిందా లేదా అంటే మీరు ధరించుకోవడానికి ముందు ఒకసారి చూడండి. అది చాలా మంచిది. ఇదొక ప్యాషన్, కానీ ఇప్పుడు అది ప్యాషన్ ఉండొచ్చు, కానీ అది మంచిది కాదు. చాలా అమెరికాలో చాలా సంఘాల్లో జీన్స్ ప్యాంటు ధరించుకొని ప్రసంగం చేయడానికి వీల్లేదు. చాలా సంఘాలు జీన్స్ ప్యాంటు సంఘానికి జీన్స్ ప్యాంటు ధరించుకొని సంఘానికి వెళ్ళడానికి వీల్లేదు. దే ఆర్ ప్రొఫిటెడ్, నో జీన్స్. మూడవది చదువమ్మా. తగిన విధముగా దుస్తులు ధరించుము. విధముగా దుస్తులు ధరించుము. మీరు ఎవరు అది గుర్తుపెట్టాలి. సంఘానికి వెళ్ళినప్పుడు మంచి డ్రెస్, ఒక్క డ్రెస్ ఉండొచ్చు, నాకు మంచి డ్రెస్ ధరించుకొని మీరు వెళ్ళినప్పుడు ఒకసారి మీరు ఆలోచించండి. మీరు ఒక పెళ్ళికి వెళ్ళినప్పుడు మంచి కాంచీపురం సారీ, పట్టు సారీ, వారణాసి సారీ, అన్ని మంచి సారీ ధరించుకొని వెళ్తుంది, అవును కదా? అదే వ్యక్తి ఒక చనిపోయిన ఇంటికి వెళ్ళినప్పుడు మామూలుగా డ్రెస్ ధరించి వెళ్తుంది. ఎవరు కూడా అక్కడ కాంచీపురం సారీ, పట్టు సారీ ధరించుకొని వెళ్ళటం లేదు. కానీ మీకు తెలుసు అదొక దుఃఖకరమైన సమయము. అక్కడ నా డ్రెస్సు ప్రదర్శించడానికి కాదు, ఒక సందర్భాన్ని పెట్టి మనం ఏం చేయాలి? డ్రెస్ ధరించుకోవాలి. నాకు తెలుసు ఇక్కడ హైదరాబాద్లో ఒక సంఘానికి ప్రసంగం చేయడానికి పిలిచినప్పుడు నేను మామూలు డ్రెస్ ధరించుకొని వెళ్ళాను. కానీ ఏమైందంటే పాస్ గారు చెప్పారు, మీకు టై కోట్ అవసరం.
మీ ప్రసంగుడు కాబట్టి తప్పకుండా నెక్స్ట్ టైంలో మీరు ఏం చేయాలి, డ్రెస్సు, టై, కోటు అన్ని ధరించాలి. నెక్స్ట్ టైం నుండి 15 సంవత్సరం వారు పిలిచారు అక్కడ సంఘాలని ప్రసంగం చేయని. ఒక సంవత్సరం 3 సార్లు పిలిచారు వారు ప్రసంగం చేయని. అప్పుడు నేను వెళ్ళి ప్రసంగం చేసినప్పుడు కోటు, టై ధరించి వెళ్ళాను. సందర్భాన్ని బట్టి మనం ఏం చేయాలి, ధరించాలి. తర్వాత 4 చదువు. సాంప్రదాయబద్ధంగా మీకు ఒక షర్టు 5,000 రూపీస్ కూడా షర్ట్ దొరుకుతుంది. ఏరో కంపెనీ షర్టు 3,000 నుండి 5,000 రూపీస్ వరకు ఉంది. అది చాలా ఖర్చు. ఒక సువార్థినికి అది అవసరం లేదు. మనకు 500 to 1,000 రూపీస్ లోపల ఉన్న షర్టు మీరు కొనవచ్చు. నా దగ్గర 5,000 రూపీస్ ఉందంటే 10 షర్టు కొంటాను నేను. ఎందుకంటే తెలుసా, 10 సారి వాడవచ్చు కదా. అది 500 ఉందంటే చాలా సంతోషం. 1 షర్టు 500 రూపీస్, పర్లేదు, మంచిది, గుడ్ క్వాలిటీ అయితే పర్లేదు. అలాగే 5,000 ఉందంటే 10 షర్టు కొనొచ్చు మీరు. నాకు తెలుసు, నేను సువార్థికరణ సేవకి వచ్చినప్పుడు చాలా డ్రెస్సు తక్కువ. ఒక్క షర్టుతో నేను 3 వారం జీవించాను. వేరే షర్ట్ లేదు. బయట వెళ్ళటం, సాయంకాలం వచ్చేది కడిగి మంచిగా డ్రై చేసి మంచం కిందన పెట్టేసి ఉదయం లేచి అది ధరించి వెళ్ళటం. 3 వారం అలాగే చేశాను నేను. ప్రార్థన చేశారు, దేవుడు నాకు సహాయం చేశారు. ఓకే, కష్టపడి జీవితంలో ఇప్పుడు నాకు ఎక్కువ షర్ట్ ఉంది. నా సెల్ఫ్లో ఎక్కువ షర్ట్ ఉంది. నేను ఒక కొత్త షర్ట్ కొనిన నా పాత షర్టు సపరేట్ పెడతాను ఒక బాక్సులో. ఎందుకంటే ఎవరైనా వాడవచ్చు. అది ట్రైబల్ ఏరియాలో పంపిస్తాను నేను. ప్యాంట్స్, చుడిదారు, పిల్లలు డ్రెస్సు సంపాదించి అది కలెక్ట్ చేసి పంపిస్తున్న ఒక అనుభవం నాకుంది. అప్పుడు మనం ఏం చేయాలి, సువార్థికుడు వారు భౌతిక శారీరక అర్హతలను మీరు డ్రెస్ గురించి జాగ్రత్తగా ఉండాలి. 5వ చదువు అమ్మ. సువార్థికుడు క్రమశిక్షణ కలిగిన వ్యక్తి అయి ఉండాలి. ఒక సువార్థికుడు క్రమశిక్షణ ఉండాలి. ఏ క్రమశిక్షణ ఉండాలి? చాలా విషయములు మనకు క్రమశిక్షణగా ఉండాలి. 2 విధానంగా ఉంది క్రమశిక్షణ. ఒకటి లోపల నుండి ఒక క్రమశిక్షణ, ఐ విల్ డూ ఇట్. ఇంకొకటి క్రమశిక్షణ బయట నుండి. మా స్కూల్ వెళ్ళినప్పుడు అక్కడ ఒక నిబంధన ఉంది, అందరూ 9 గంటలకి రావాలి. మీకు ఇష్టం లేదా అది వేరే విషయం, మీరు తప్పకుండా అక్కడ వెళ్ళాలి. అది బయట నుండి ఒక డిసిప్లిన్ అది. కానీ మీ లోపల ఒక డిసిప్లిన్ ఉండాలి. 9 గంటలకి ఆరాధన, తప్పకుండా నేను అక్కడికి వెళ్ళాలి. 9 గంటలకి, 10 గంటలకి మన ఆరాధన, 10 గంటలకి నేను వెళ్ళాలి. అది మీ లోపల నుండి నిర్ణయించుకున్న ఒక డిసిప్లిన్, శిక్ష. అది డిసిప్లిన్. అది ప్రతి ఒక్క విశ్వాసులకు, సువార్థికులకు ఉండాలి. ఒకవేళ మీరు ఏదైనా నిర్ణయం తీసుకొని అయితే ఆ నిర్ణయం ప్రకారం జీవించడానికి మీరు ప్రయత్నం చేయాలి. 6వది కొంచెం ఎక్సర్సైజ్ కూడా మంచిది. ఓకే, చదువమ్మా 6వది పాయింట్. ఆధ్యాత్మిక జీవితంలో క్రమశిక్షణ. ఆధ్యాత్మిక జీవితంలో మనకు క్రమశిక్షణ. 7వది శరీర దారుఢ్యం గురించి క్రమశిక్షణ. శరీర విషయంలో కూడా మనకు క్రమశిక్షణ అవసరం. ఆధ్యాత్మిక జీవితంలో కూడా మనకు క్రమశిక్షణ అవసరం. ఓకే, 8వ పాయింట్ భోజన విషయంలో కూడా మనకి ఏమి అవసరం? క్రమశిక్షణ అవసరం. ఏ డిసిప్లిన్ ఇన్ అవర్ ఫుడ్. చాలా మందికి ఇది ఆశ్చర్యంగా ఉండొచ్చు. ఒక సువార్థికుడే అయితే ఒక ఇంటికి వెళ్ళిన వారు భోజనం చేయడానికి చెప్పిన మీరు మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయాలి. తిన్నప్పుడు మీరు అడగండి, నేను చెప్పలేదు కదా భోజనం కొరకు, నేను ఇన్ఫార్మ్ చేయలేదు కదా, భోజనం ఉందా మీకు మిగిలిన వరకు. అక్కడ వెళ్ళినప్పుడు భోజన విషయంలో కూడా ఒక క్రమశిక్షణ మనకు అవసరం. 7వది నిద్రలు కూడా మనకు ఒక క్రమశిక్షణ అవసరం. స్లీపింగ్ హ్యాబిట్ చాలా మంది ఉంది, వారికి వర్కింగ్ లెస్, స్లీపింగ్ ఎక్కువ. అది కూడా ఒక క్రమశిక్షణ మనకు
అవసరం. ఓకే, 10th పాయింట్ ఒకసారి చదువమ్మా. నైపుణ్యత పెంచుకునే విషయంలో నిబద్ధత. ఓకే, మీకున్న టాలెంట్స్ మీరు పెరగడానికి మీరు కూడా ప్రయత్నం చేయాలి. 11th పాయింట్, కుటుంబ విషయంలో క్రమబద్ధత. మీ మ్యారేజ్ అయితే మీ కుటుంబ విషయంలో కూడా మనకు ఏం అవసరం? ఒక క్రమశిక్షణ అవసరం. 12th పాయింట్ నేను చెప్పాను, ప్రార్థన జీవితం కూడా క్రమశిక్షణ ఉండాలి. ప్రార్థన జీవితంలో మనకు క్రమశిక్షణ ఉండాలి. 13 మనకు అవసరమైన సువార్థికన పత్రికలు మన దగ్గర ఉండాలి. ఓకే, మన సువార్థికరణకు వెళ్ళినప్పుడు అవసరమైన కరపత్రికలు తీసుకుపోవాలి. ఒకవేళ ఎక్కువ తీసుకుపోయినా కూడా పర్లేదు. 14 ఏంటి అమ్మా? మన దగ్గర ఏముండాలి? బైబిల్ లేదా కనీసం క్రొత్త నిబంధన కలిగి ఉండాలి. కనీసం మనకు ఏముండాలంటే కొత్త నిబంధన ఉండాలి. ఇది శారీరక అర్హత. ఇంకొక 10 నిమిషాలు ఉన్నాయి, దానిలో నేను మానసిక అర్హతలు చెప్తాను. ఓకే, మొదటి ఏంటి? అది స్నేహంగా ఉండాలి. మన మానసిక అర్హతలు అంటే ప్రతి ఒక్కరితో మనము స్నేహంతో ఉండాలి. బీ ఏ ఫ్రెండ్లీ పీపుల్. ప్రజలతో మాట్లాడినప్పుడు ఒక ఫ్రెండ్లీగా మాట్లాడాలి. ఇప్పుడు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి వీలు లేదు. కరోనా వచ్చిన తర్వాత నమస్కారం చేయాలి, అవును కదా? అని మన సువార్థికన సేవకి వెళ్ళినప్పుడు ఒక ఫ్రెండ్షిప్ కావాలి, ఫ్రెండ్గా ఉండాలి ప్రతి ఒక్కరితో. సెకండ్ పాయింట్, అవసరమైన సమయంలో మనం ఏం చేయాలి? నవ్వాలి. ఏ స్మైల్ ఫేస్ విన్ ఎ సోల్. ఒకరు చెప్పారు, ఏ స్మైల్ ఫేస్ విన్ ఎ సోల్. ఒక ఆత్మ సంపాదన చేసిన ఆత్మ సంపాదన ఉండాలంటే మనకు ఒక స్మైల్ ఉండాలి, నవ్వు ఉండాలి. చాలా మందిని చూసినా చాలా గౌరవం ఉంది, వారు యాంగ్రీ ఫేస్ స్వార్థికులకు ఉండకూడదు. మూడవది ఏం చేయకూడదు? సారీ, చదువమ్మా. చూసి హేళన చేయవద్దు. ఇద్దరిని చూసి ఏం చేయదు? హేళన చేయకూడదు. ఇది చాలా డేంజర్. ఇది మంచి స్వభావం కాదు. ఇట్స్ మెంటల్ క్వాలిఫికేషన్ ఆఫ్ నాట్ ఎ గుడ్ మెంటల్ క్వాలిఫికేషన్. 4 చలాకీగా ఉండాలి. బి స్మార్ట్ పీపుల్. జ్ఞానంతో జీవించాలి. 5వది ధైర్యంగా ఉండాలి. భయపడిన అవసరం లేదు. మన జీవితం మనకు అంటే ధైర్యం ఉండాలి. తర్వాత 6వది పాపమును అదుపులో ఉంచుకొనుము. వి కంట్రోల్ అవర్ యాంగర్. మన కోపముని కంట్రోల్ చేయాలి. చాలా మంది సువార్త కొరకు సువార్త సేవ చేయడానికి వెళ్ళినప్పుడు వారు మిమ్మల్ని నిందించి చెప్తుండొచ్చు, యు ఆర్ వెరీ బ్యాడ్ ఫెలో, అది ఇది చెప్పుండొచ్చు. యేసుప్రభు అంటే వారు నిందించి చెప్పుండొచ్చు. కానీ మన కోపం నియంత్రించడానికి మనం నేర్చుకోవాలి. 7వది పాయింట్, క్రమంగా మనము ఉండాలి. మన జీవితంలో ఒక క్రమశిక్షణ మనకు అవసరం, ఏ ప్లానింగ్ అవసరం, ఒక మానసిక అర్హతలు. ఇది ఒక సువార్థికుండా అర్హతలు ఇది. ఓకే, 5 విషయాలు మనము నేర్చుకున్నాము ఈరోజు. మొదటి మనము పరిచయము, ఇంట్రొడక్షన్ ఫర్ ఇవాంజలిజం. సెకండ్ పాయింట్ సంఘ స్థాపన. 3వది సంఘ అభివృద్ధి. 4వది సువార్థికన్న సందేశం ఏమిటి? వాట్ ఈస్ ద మెసేజ్ ఆఫ్ గాస్పెల్. 5వది సువార్థికన్న అర్హతలు. సువార్థికన 4 మెట్లు. సువార్థికనకున్న 4 మెట్లు. 6వది సువార్థికనున్న అర్హతలు ఏంటి? ఓకే, ఈ 6 విషయాలు ఈ 4 రోజులు మనం కవర్ చేశాను. రేపు సువార్థికన కింద ఎందుకు సువార్థికరణ సేవ చేయాలి, ఈ విషయం పట్ల నేను రేపు బోధిస్తాను. అది లాస్ట్ క్లాసు. అది 8:30కి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. తర్వాత 20 నిమిషాలు మీకు సాక్ష్యం చెప్పడానికి అవసరం ఇస్తుంది. తర్వాత ప్రార్థన చేసి మనం ముగిస్తాను. ఓవర్ టు పాస్టర్.